వాటి పేరు కవితాస్త్రాలయ. పసిఫిక్ ప్రాంతంలో మొట్టమొదటిగా రంగస్థల పౌరాణిక నాటకాలు ప్రదర్శించడంలో వీరు కీలక పాత్ర వహించారు. తెలుగు భాష వెయ్యేళ్ల చరిత్ర, శ్రీకృష్ణ రాయబారం, శ్రీ పార్వతీ కళ్యాణం, మహాకవి కాళిదాసు వంటి నాటకాలు ఈ పరంపరలో వాళ్ళు ప్రదర్శించారు. 2020లో ఆస్ట్రేలియాలో తెలుగు భాషను సామాజిక భాషగా గుర్తించడానికి విశేష కృషి చేశారు. 2013లో సిడ్నీ నగరంలో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహోత్సవానికి అంతర్రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించి కీలక పాత్ర వహించారు. 2018లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన శ్రీ ఒంగూరి ఫౌండేషన్ వారి 6వ ప్రపంచ సదస్సుకు ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించారు. వీరి సమాజ సేవకు గుర్తింపుగా ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం 2011లో సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డుని ప్రదానం చేశారు. తెలుగు భాషకు వారు చేస్తున్న సేవలకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు 2018లో శ్రీ మండలి వెంకటకృష్ణారావు అంతర్జాతీయ అవార్డును అందజేశారు. 2023లో ఆస్ట్రేలియాలో తెలుగువారి ప్రస్థానం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పు తీరంలో తెలుగు రేఖలు పుస్తకాన్ని రచించి స్వయంగా ప్రచురించారు. ఈ పుస్తకం భారతదేశంలో సాహిత్య అకాడమీ వారు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఈ పుస్తకాన్ని పరిశోధన గ్రంథంగా కూడా తీసుకున్నారు. ఇప్పుడు మనం ఈ పుస్తకం గురించి మాట్లాడుకుంటూ చర్చిస్తూ వారి తెలుగు భాషా సాహిత్యాల కృషిని, సేవను మరింత తెలుసుకుందాం. మల్లికేశ్వరరావు గారికి ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. ఈ సభలో ముందే మన కలేష్ గారు చెప్పినట్టు పద్మ శ్రీనివాసరావు గారు ఉన్నారు, సుబ్బు గారు ఉన్నారు, కృష్ ఉన్నారు, తర్వాత గౌతమ్ గారు, అలాగే ప్రొఫెసర్ అయ్యగారి సీతారత్నం గారు కూడా ఉన్నారు. వీరందరూ ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ వారి ప్రశ్నలతో మన మల్లికేశ్వరరావు గారి ఆ కృషిని మరింత తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ముందస్తుగా శ్రీ నందగిరి పద్మ శ్రీనివాసరావు గారిని నేను ఆహ్వానిస్తున్నాను. వారు పుట్టింది విజయనగరంలో, పెరిగింది విశాఖపట్నంలో. 25 ఏళ్లకు పైగా న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరంలో నివసిస్తున్నారు. వీరు మంచి కార్టూనిస్టు. కౌముది, తెలుగుమల్లి, GoTelugu.com, హాస్యానందం పత్రికల్లో కార్టూన్లు వేస్తుంటారు. న్యూజెర్సీ తెలుగు కళా సమితి, ఆంధ్రజ్యోతి కార్టూన్ల పోటీల్లో, ఆటవారి పోటీల్లో వీరు బహుమతులు లభించాయి. వీరు కథలు, పద్యాలు రాస్తుంటారు. వీరికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీనివాస్ గారు, మీరే. అయ్యా నమస్కారం అండి. ఆడియో బాగానే ఉంది కదా? ఈ సమావేశంలో నాకు కూడా ఒక చోటు కల్పించిన పెద్దలందరికీ నమస్కారం. ఇంతమంది మహామహులు, నిష్ణాతుల మధ్య నాబోటి వాడికి కూడా అవకాశం దొరకడం నాకు కనిపిస్తున్న ఒకే ఒక రీజన్ ఏమిటంటే, శ్రీ మల్లికేశ్వరరావు గారిని నేను గురువుగారు అని పిలుస్తాను. ఇప్పుడు ఆయన చెప్పదలుచుకున్నంతా నేను గ్రహించి మంచి శిష్యుని అయ్యానో లేదో తెలియదు, కానీ ఆ శిష్యరికం మాత్రం నాకు స్థిరపడిపోయింది. దానివల్ల నాకు బోల్డ్ అడ్వాంటేజెస్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఇలాగ మీలాంటి పెద్దవాళ్ళందరి సరసన కూర్చోగలగడం అలాంటివన్నీ. మల్లికేశ్వరరావు గారితో నా పరిచయం దాదాపు 25 ఏళ్ళు దాటిపోతుంది. న్యూజిలాండ్ వచ్చిన దగ్గర నుంచి ఆయన 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 మొదట్లో ఆయనతో పరిచయమే. మొదట్లో ఆయన చూపించిన ఆ స్నేహ, ఆ మాధుర్యం, తర్వాత కొత్త వారిని ఆదరించి వారిలో ఏమైనా టాలెంట్స్ ఉన్నాయా, వారిలో ఏమైనా కళలు అలాంటివి ఉన్నాయా, వాటిని ఎలాగ మనం సమాజానికి, ఇక్కడ ఉన్న తెలుగు సంఘాలకి ఎలా అయినా పరిచయం చేయగలమా, అలాంటి దృక్పథం ఆయనకి ఎక్కువ ఉండేది. మొట్టమొదటి నుంచి కూడా ఆయన చాలా పీపుల్ స్కిల్స్ అంటారే అలాగా మంచి ప్రజలతో చక్కగా మమేకమైపోయి వారికి సహాయపడుతూ, అదే సమయంలో వారిలో ఉన్న తరుక ప్రతిభని, ఎంతో కొంత టాలెంట్ ప్రతి వారిలో ఏదో ఒకటి ఉంటుంది, వాటన్నిటిని వెలికి తీయడానికి ఆయన ఎంతో సహాయం చేస్తారు. మొదట్లో ఇలాంటి ఎందుకు చెప్తానంటే, నేను స్పెసిఫిక్గా ఆయన్ని పొగడ్డానికి కాదు, ఇలాంటి వారు లేకపోతే మొదట్లో చాలా మటుకు మనుషుల్లో ఉండే వాటికి ఎంతో కొంత ప్రతిభ, ఆ విశేషాలని కూడా మొగ్గలోనే అవి అవి అణగారిపోతాయి. అవి అవి బయటకు వచ్చే అవకాశం లేదు ఇక్కడ. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే అవి పైకి వచ్చి ఇంకా విస్తరిస్తూ ఉంటాయి.
కొంత ఆత్మవిశ్వాసం రాగానే ఇంకా వీళ్ళ విస్తరించి వాళ్ళు చూపిస్తుంటారు ఆ ప్రతిభని. గురువుగారు మొట్టమొదటిసారిగా నన్ను తెలుగు అసోసియేషన్లో పరిచయం చేసి నా చేత పాటలు పాడించి, ప్యారడీ పాటలు, అదే ప్యారడీ పాట ఆయన ఇప్పటికీ అడుగుతుంటారు పాడమని ఎక్కడైనా సరే. ప్యారడీ పాటలు పాడించి అది చేయడం ఒక ఎత్తు. ఇదంతా చేయడం ద్వారా ఆయన తెలుగు సమాజానికి అద్భుతమైన సేవ చేశారు ఆయన. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆయన గుర్తించి తెలుగు వాళ్ళకి ఒక ఒక చక్కటి ఆ, భాషా పరంగా సేవ చేసి ఆయన ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీరు చెప్పారు. మీరు మీ మీ సీతారామరాజు గారు మీరు మొత్తం ఆ ఆ ఆ- ఆ కాలానుగుణంగా జరిగిన అవన్నీ చెప్పారు. ఎప్పుడెప్పుడు ఏమిటేంటి చేశారో అవన్నీ. కానీ మామూలుగా దేశం మారిపోతే కొంచెం తగ్గిపోతుంది. ఈ గురువుగారితో అలా లేదు. మారిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. మధ్యలో ఆయన మేము కలిసింది 2, 3 సార్లే. అంటే మనిషి మనిషి కలిసింది. ఫిజికల్‌గా అంటారు కదా! ఎదురుగుండా ఇన్ పర్సన్ కలిసింది 2, 3 సార్లే. కానీ అనుబంధం, ఆత్మీయత ఇంకా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి ఆయన సలవ వల్ల ఈయన, మా గురువుగారు డాక్టర్ చింతలపాటి మోహన్ మురళీకృష్ణ గారు, డాక్టర్ తటవర్తి కళ్యాణ చక్రవర్తి గారు, మల్లికేశ్వరరావు గారు, వీళ్ళు ముగ్గురు కూడా పద్య గురువులై పద్యాల్లో గోరుముద్దలు తినిపిస్తూ మాకు తప్పటడుగులు వేయడం నేర్పించారు. అది ఇంకా అద్భుతమైన అనుభవం. ఇప్పుడే మనం లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు నేను ప్రస్తావిస్తున్నాను గురువుగారితోటి. అది మనం మిస్ అవుతున్నా ఉండి, క్షమించండి కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ పదాలు పడుతున్నాయి. ఈ ఈ చ ముందు ముందు ప్రయత్నిస్తాను అంతే. ఇంగ్లీష్ పదాలు ఎక్కువ పడకుండా పూర్తిగా తెలుగు పదాలు ఉండడానికి. కానీ కష్టం. నాలాంటి స్థాయి ఉన్నవాడికి కష్టం. బాగా మంచి భాష మీద పట్టు ఉండాలి దానికి. ఆ పద్యాలు నేర్పి వారు మాకు ఒక కొత్త రకంగా ఒక ద్వారం తెరిచారన్నమాట. సాహితీ సాహితీ రంగంలో ఒక కొత్త రకమైన పరిచయాన్ని కలుగజేశారు. మల్లికార్జునరావు గారు ఓ రోజు ఫోన్ చేసి, "పద్యాలు క్లాసులున్నాయి, ఎలా మీరు వస్తారా?" అని అడిగితే, గురువుగారు చెప్తే ఇంకా ఆలోచనే లేదు. "అలాగే సార్" అన్నాను. వచ్చిన తర్వాత దాని రుచి మొదట ఒక 6 నెలలు స్ట్రగుల్ అయ్యాం. స్ట్రగుల్ అయిన ప్రతి చోట కూడా ఆయన చెయ్యి పట్టి నడిపించారు ఆయన. లిటరల్‌గా చెయ్యి పట్టి నడిపించి పద్యాల మీద మా అందరికి ఎంతో కొంత పరిచయం. నాలాంటి వాడికైతే కొంత పరిచయం కలిగించారు. నిష్ణాతుల్ని చెప్పను. దానికి ఇంకా కొన్ని దశాబ్దాలు పడుతుంది. ఈయన వ్యక్తిగత వివరాలు ఇలా ఉంటే, ఈ పుస్తకం 2022లో ప్రచురణ అయింది. అంటే అప్పటికి పుస్తకంలో చెప్పినట్టుగానే వాళ్ళు తెలుగువారు ఆస్ట్రేలియాకి వచ్చి 70, 80 ఏళ్ళు దాటిపోయినా సరే, 70, 75 ఏళ్ళు అయిపోయినా సరే, వాళ్ళు స్థిరపడుతూ మన ఉనికి ఉంది, తెలుగు వాళ్ళ ఉనికి ఉంది, ఇలాగ ఏదో తే రాష్ట్రానికి ఒకళ్ళో ఇద్దరు ఉండే కాకుండా కాస్త లెక్క పెట్టగలిగే పరిస్థితి వచ్చి వాళ్ళు ఉంది, వాళ్ళ ప్రస్థానం మొదలైంది అని మనం గట్టిగా చెప్పుకోవడానికి ఆ సమయం మొదలై 60 ఏళ్ళు దగ్గర దగ్గర దాటుతోంది. ఆ సందర్భంగా వెలువడిన ఈ సంపూర్ణ కరదీపిక ఈ పుస్తకం. మనకి ఈ పుస్తకం విషయ సూచిక చూస్తేనే తెలుస్తుంది. ఆయన ఎక్కడ మొదలెట్టి ఎన్ని అంశాలని స్పృశించారు. ఆయన చెప్పినట్టే ఇది 60 వసంతాల ఆస్ట్రేలియా తెలుగు ప్రస్థానానికి షష్టి పూర్తోత్సవం. 60 ఏళ్ల కాలానుగుణంగా వస్తున్న మార్పులు, చేర్పులు, రకరకాల విషయాలు అవన్నీ నేను ప్రస్తావించదలుచుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ పుస్తకం ఆస్ట్రేలియా ఇంకా ఇతర దేశాలని, భారతదేశం ఎలాగో ఉంది, ఇతర దేశాల నుంచి కూడా విశేషమైన స్పందనని, ఆదరణని పొందింది ఈ పుస్తకం అని మనకి మనకి అందుతున్నది. ఇలాంటి ప్రయత్నం ఇదే తొలిసారి అని కూడా మనం గట్టిగా చెప్పొచ్చేమో. దానికి అంటే మనకి ఆధారాలు మనమేం పరిశోధించలేదు కానీ, ఖచ్చితంగా ఇలాంటిదైతే మాత్రం చూడలేదు ఇప్పటిదాకా ఎక్కడ. ఇంత ఇంత సమగ్రంగా, ఇంత కాలానుగుణంగా ఉన్నది. ఇంకా లోతుకి నేను ఎందుకు వెళ్ళదలుచుకోలేదంటే, తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో గురువుగారిని ప్రశ్నలు అడిగి, ఈ పుస్తకం గురించి ఆయన అంతరంగం అంతా కూడా బయటకి మనం వెలికి తీసే ప్రయత్నం చేద్దామని చెప్పి, పుస్తకంలో ఉన్న విశేషాలను ఇప్పుడు ప్రస్తావిస్తే ఆ పట్టు పోతుంది. అందుకని నేను ఈ పుస్తకం లో ఉన్న కంటెంట్, సమాచారం లోతులకైతే వెళ్ళటం లేదు. ఆ ప్రశ్నోత్తరాల విషయం సమయంలో మొత్తం వారి అంతరంగాన్ని ఆవిష్కరిద్దాం. ఈ పుస్తకం మీద వారి 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 పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటో తెలుసుకుందాం. నమస్కారం. ధన్యవాదాలు.
శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు. అయితే మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే అడగండి ఆహా, మాలికేశ్వరరావు గారు. ఇప్పుడే ఇప్పుడే అడిగేద్దామా? ఓకే. ఇప్పుడే అడగండి. తప్పకుండా, తప్పకుండా. ఓ, అద్భుతం. గురుగారు, అందుకే నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే పుస్తకం గురించి మాట్లాడేవన్నీ ప్రశ్నల్లో అడిగితే మీ నుంచి మాకు కావాలి ఆ సమాధానం. అది ఎందుకంటే ఆ సమాధానం మాకు తెలియక కాదు, మాకు తెలుసు ఆ సమాధానం మీరు ఏం చెప్తారో మాకు తెలుసు. వినబోయే వాళ్ళకి, అలాగే కొత్తగా మేము చదివేసాం ఆ పుస్తకం. ఒకసారి కాదు, చాలాసార్లు చదివేసాం. కొత్తగా చదవబోయే వారికి, ఈ కార్యక్రమం వినబోతూ ఉన్న వారికి, వారికి తెలియాలి మీ 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 వెనకాతలు ఉన్న ఆ ఇదేంటో. సరే, పుస్తకం ప్రచురించేశారండి ఆయన. బానే ఉంది. ప్రచురించేసి తూర్పు తీరంలో తెలుగు రేఖలు. తూర్పు తీరం కొంచెం భారీ అయిన పదమే. తెలుగు రేఖలు ఏమిటండి? వెలుగు రేఖలు కదా. సరే, అచ్చుతప్ప కాదు. తెలుగు రేఖలే. ఈయనకి ఏదో ఉంది, ఎజెండా ఉంది. తెలుగు రేఖలు అన్నాడంటే ఈయన తూర్పు తీరంలో తెలుగు రేఖ. సరే, ఒక్క నిమిషం. అసలు పుస్తకం రాయడం అనేది ఎంత ఈజీ అండి? ఎంత ఈజీ అంటే, ఒక తల్లి 9 నెలల పాటు పిల్లడిని కడుపులో మోసి, వాడు ప్రకృతి పరంగా పెరిగి, వాడు ప్రసవం అయ్యి బయటకు వచ్చేంత పని ఉంటుంది. వస్తే చాలా మంది పెద్దవాళ్ళు, ఇది ఏదో నా సొంత ఇది కాదండి, చాలా పెద్దవాళ్ళు చెప్పినది ఏంటంటే, ప్రసవ వేదన ఎంత ఉంటుందో, పురిటి నొప్పులు ఎంత ఉంటాయో అన్నీ పడితే కానీ ఒక 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 మంచి పుస్తకం బయటికి రాదు. సో అందుకని మనం దీన్ని ఒక మనిషితో పోల్చుకోవచ్చు, ఈ పుస్తకం బయటకు వచ్చింది కాబట్టి. మనిషి అనగానే ఇక మనకి వెంటనే మన మన పాత ఇవన్నీ సామెతలన్నీ బయటకు, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని వచ్చేస్తుంది. మరి పుస్తకానికి నయనం ఏమిటి? ఆ టైటిల్, ఆ పేరు. ఇప్పుడు చెప్పండి గురుగారు, ఏమిటి, ఎందుకు ఆ తూర్పు తీరంలో తెలుగు రేఖలు ఏమిటి వెలుగు కాకుండా? అసలు ఏమిటి ఇంత కవితాత్మకమైన టైటిల్? ఎందుకు ఆస్ట్రేలియాలో తెలుగువారి ప్రస్థానం అని ఎందుకు అనలేదు? తూర్పు తీరంలో తెలుగు రేఖలు. దీని వెనకాల మీ 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 అంతరంగం మాకు కావాలి. బాగుంది. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. మొదట్లోనే అదే మీరు చెప్పారు కదా, మీ లక్ష్యాన్ని ఛేదించారు. అంటే గురువు గారిని ఎరుకను పెట్టాలనే ఒక లక్ష్యం పెట్టుకుని ఈరోజు వచ్చి ఆ, ఆదిలోనే ఆ, మంచి ప్రశ్న వేశారు. చాలా బాగుంది. అయితే ఆ, అయ్యా సీతారామరాజు గారు, నేను ఆ, అంటే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు కొన్ని, అంటే వక్తలకి ముఖ్యంగా ఆ, నేను గౌతమ్ పేరు చూడలేదు, ఆయన కూడా వక్త అని రాశారు, నేను చూడలేదు. వక్తలకి ఆ కొన్ని, అంటే పద్య రూపంలో వాళ్ళకి ఆ స్వాగతం పలకాలని చెప్పేసే ఉద్దేశంతో నేను అందరికి పద్యాలు రాశాను. ముఖ్యంగా ఇప్పుడు ఈయన మా శిష్యుడు, ప్రియ శిష్యుడు ఉన్నారు కాబట్టి శ్రీనివాస్ గారి గురించి ఒక పద్యం చెప్పి ఆ నేను ఇది మొదలు పెడతా. ఏనాటి బంధమో ఈనాటి స్నేహమయే, ఆత్మీయతలతోడ అలరుచుండ. ఇది శీర్షపద్యం అండి. ఏనాటి బంధమో ఈనాటి స్నేహమయే, ఆత్మీయతలతోడ అలరుచుండ. ఎంత అదృష్టము ఏమని వర్ణింతు, మనసుతో మాట్లాడు మాటలెన్నో. చదువు సంస్కారంబు చక్కగా నేర్పించే పిల్ల పాపలను విభిన్నముగను. ఘనమైన సంపద గంపెడు చాలట, సిరి సంపదలు వద్దు విరివిగాను. సాహిత్యాభిలాష చతుర సల్లపనము చిరునగవు తోడుండగా, చిద్విలాస వందనములివే గైకొను మందహాస. శాంతి సౌఖ్యము తోడుగా సాగిపొమ్ము.
నేను ముందుగా ఈ పద్యం పాడుంటే ఇటువంటి ప్రశ్న ఆయన అడిగేవాడు కాదేమో. ఇరుకున పెట్టే ప్రశ్న. అయ్యా, ఈ తూర్పు తీరంలో తెలుగు రేఖలు మీరన్నట్టుగానే చాలా మంది అన్నారు. తెలుగు రేఖలు ఏమిటండి, వెలుగు రేఖలు కదా అంటే, తెలుగే ఒక రేఖ. ఇప్పుడు మనం అంటే ఈ ఈ ఈ ఇందులో ముఖ్యంగా అంటే తూర్పు తీరంలో అంటే తూర్పు తీరాన మన ఇందులో చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచంలో అన్ని దేశాల్లో, చిన్న పెద్ద దేశాల్లో అన్నిట్లోనూ ఆ, ఆ, మన తెలుగువారు లేకుండా లేరు అన్ని దగ్గరలో. అయితే మనకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ, మరింత తూర్పు ఆ, దిక్కున ఉన్నాయి కాబట్టి తూర్పు తీరంలో అని రాసి మన గురించి, మన తెలుగు వారి గురించి మనం రాసుకుంటున్నాం కాబట్టి తెలుగు రేఖలు అనేది ఆ పేరు పెట్టడం జరిగిందండి. తెలుగు వారి గురించే ముఖ్యంగా. అంటే ఈ తెలుగు ఆ, వారి అంటే మీరు చాలా మంది బహుశా చదివి ఉండొచ్చు. 1963లో, 63 కంటే ముందు కొంతమంది వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళెవరు ఇక్కడ ఉండలేదు. ఏదో 3 నెలలకో 6 నెలలకో ఒక వైద్యపరంగానో విద్యాపరంగానో వారు ఇక్కడికి రావటం, వాళ్ళ పని పూర్తవని వెంటనే వెళ్ళిపోయారు. కాకపోతే దూర్వాసుల మూర్తి గారని వారు సబ్బవరం, విశాఖపట్నం దగ్గర, వారు 1963లో ఒక విద్యార్థిగా పిహెచ్డి చేస్తూ విద్యార్థిగా, అప్పట్లో విద్యార్థిగా రావాలంటే పిహెచ్డి చేసేవాళ్ళే రావటం. అంతకన్నా ఇంకా ఏదో మామూలుగా డిగ్రీలు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకి అప్పుడు అనుమతి లభించేది కాదు. వారు వచ్చి 1963లో 63లో వచ్చిన తర్వాతను ఒక తెలుగు మాట్లాడే వ్యక్తిని చూడటానికి అంటే ఆయన తెలుగులో మళ్ళీ మాట్లాడడానికి 7-8 సంవత్సరాలు పట్టిందట. అంటే అప్పట్లో ఉన్నటువంటి అంటే మన వారు చాలా తక్కువ మంది వారు రావటం సిడ్నీలోనే చాలా కాలం. అంటే ఆయన వయస్సు 95 సంవత్సరాలప్పుడు దురదృష్టవశాత్తు ఈ పుస్తకం ఆవిష్కరణకి 1 సంవత్సరం ముందుగా వారు కాలం చెల్లారు. కానీ చాలా బాగా చాలా పనిచేశారు సాహిత్యపరంగా. తర్వాతను సమాజపరంగా వారు 95 సంవత్సరాల వరకు చాలా పనిచేశారు. ఆయనే నాకు మంచి స్ఫూర్తి. అయ్యో, ఇటువంటి పెద్దవాళ్ళు మనకి దారి చూపించారు కదా అని చెప్పేసి ఎప్పుడో అంటే వారు ఉంటే వారి చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరించాలని చెప్పేసి నేను మొదలుపెట్టాను. వారు లేకుండా పోయారన్నమాట. అయితే మీరు ఒక మాట చెప్పారు, ప్రపంచంలో వేరే దేశాల్లో చాలా మంది అంటే మనకి ఇంగ్లాండ్ కానీ అమెరికా కానీ 100 సంవత్సరాల పైన అయింది మన తెలుగువారు అక్కడికి వెళ్ళి అక్కడ జీవనం కొనసాగించడం. కానీ మీరు అన్నట్టుగాను ఎక్కడ వారి తాలూకా ఈ ప్రస్థానాన్ని ఎక్కడ రాసుకున్నట్టు ఎక్కడ దాఖలాలు లేవు. మరి ఎందుకో వారు అంటే వాళ్ళ పరిస్థితులు అప్పట్లో వేరుగా ఉండేదేమో తెలియదు. కానీ ఇప్పటి వరకు ఏ దేశంలో కూడా, తర్వాతను ఆస్ట్రేలియాలో కూడా ఇది చాలా మందికి అంటే నాకు తెలిసిన వాళ్ళు అంటే యూరోపియన్స్ కానీ లేకపోతే ఆఫ్రికన్ ఖండం నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఈ పుస్తకాన్ని రాశాను అంటే వాళ్ళు ఇంగ్లీషు ఆంగ్లంలో ఇది తర్జుమా చేసిన తర్వాత ఇస్తే దీని ప్రకారం వాళ్ళ కథలు కూడా రాసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకోవటం. ఆస్ట్రేలియాలో నాకు తెలిసి ఇది చాలా మంది ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఇట్లా మనకి ముఖ్యంగా ఇది తెలుగు వారి ఒక సొంత రచన. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో జరగటం
అది నా అదృష్టం అంతే. అద్భుతం గురుగారు, అద్భుతం. గురువుగారు, కాకపోతే మీరు చిన్న ప్రయత్నం చేశారు. నా గొంతు గద్గదికం చేసేసి నన్ను ఇంకా ఫర్దర్గా మాట్లాడకుండా చేసేద్దామని ప్రయత్నించారు. కానీ మిమ్మల్ని మీ 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 ట్రైనింగ్ వల్లే మిమ్మల్ని ఎలా అయినా సరే మీ అంతరంగం ఇంకా ఆవిష్కరించాలన్న దీంతో అతి ప్రయత్నం మీద నడుచుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు గురుగారు. ఆ పద్యానికి నేను తగుదునా? కానీ అది అది నేను ఆత్మకథ రాసుకుంటే ఈ పద్యం వేసుకుంటాను తప్పకుండా. 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 గురుగారు, మనకు ఒక సామెత ఉంది తెలుగులో, తమ్ముడు తమ్ముడే, రెండోది చెప్పుకోవద్దులండి. గురు శిష్యులం కాదు ఇప్పుడు మనం, పృచ్ఛకులం. కొంచెం కటువైన ప్రశ్న వేస్తాను. తప్పకుండా. ఈ పుస్తకం అవసరం ఏమిటి? ఎందుకు ఈ పుస్తకం అవసరం? ప్రభావిత కటువైన ప్రశ్న అంటే నేను చాలా రూడ్గా ఉన్నాను అనుకోకండి. దీని అవసరం, దీని ప్రభావం, దీని విలువ చదివిన మాకు తెలుసు. ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు, అందరం చదివాం, అందరికీ తెలుసు. ఇందాక నేను చెప్పినట్టు ఇది వింటున్నవారు తర్వాత ఏమిటి ఇది అని చూసి, ఈ టైటిల్ గురించి చూసి ఓహో ఇదే చదువుదాం అనుకున్నవారు, వారికి అవసరమయ్యేటట్టుగా అసలు ఏమిటి, మీరు మీరు ఏం ఆశించారు దీని నుంచి? ఇది 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 ఇంత శ్రమపడి ఈ పుస్తకం తేవడంలో మీ ఉద్దేశం ఏమిటి? నేను స్వతహాగా ఇందులో నుంచి ఏమీ ఆశించలేదు. కాకపోతే ఒక సమాజపరంగా మనకి ఇప్పుడు మనం మొదటి తరం, ఇంచుమించుగా మొదటి తరం అని చెప్పుకోవచ్చు. మనకంటే ముందు అంటే 60, 70 శతకాల్లో దశకాల్లో వచ్చినటువంటి వారు మనకంటే ముందు తరం. మనం రెండవ తరం అనుకుంటే, ఇప్పుడు మూడవ తరం వాళ్ళు చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. మనకి చాలా మట్టుకి తెలుసు. పెద్దవాళ్ళు వాళ్ళు పడిన కష్టాలు గానీ, చింతపండు లేక వెనిగర్ వాడటం గానీ, నిమ్మకాయ వాడటం, ఇట్లాంటి పరిస్థితులు తర్వాతను కొన్ని కొన్ని చోట్ల మన ఏవి దినుసులు, పప్పులు ఇవన్నీ దొరక్క ఎక్కడో మద్రాసు నుంచి మొదట్లో తెప్పించుకునేవాళ్ళు. తర్వాత పర్త్‌లో ఒక 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 స్టోర్ ఏదన్నా ఒక దుకాణం ఉంటే వారికి రాస్తే నెల రోజులు పట్టేదట. తర్వాతను వీళ్ళంతా ఎక్కడో సిడ్నీలో ఉంటే మెల్బర్న్ నుంచి సిడ్నీ వెళ్ళినప్పుడు అక్కడ ఒకళ్ళిద్దరిని స్నేహితుల్ని కలిసి ఆ తర్వాతను అక్కడ దుకాణం అంటే ఏదిది? మన భారతీయ దుకాణం కాదది. అది మన గ్రీకు వాళ్ళదే ఒక దుకాణం ఉంటే అందులో కూడాని పప్పులు, దినుసులు, ఎందుకంటే వాళ్ళు కూడాని మనలాగానే వాడతారు కాబట్టి అలాంటి కష్టాలు పడ్డారన్నమాట. కష్టాలు పడితే అయితే నా ఉద్దేశం ఏంటంటే, రేపు ఒక 10 సంవత్సరాల తర్వాతనో, లేకపోతే 15, 20 సంవత్సరాల తర్వాతనో మన పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు ఏమిటి మన తెలుగువారు, మనం ఎక్కడి నుంచొచ్చాం, అసలు మన ఉనికి ఏమిటి అనే ప్రశ్నించుకున్నప్పుడు ఒక ఒక ఆధార గ్రంథంగా ఇది ప్రామాణికం. నిలవాలని ఉద్దేశంతో రాసినటువంటిదనమాట. వాళ్ళకి భావితరాలకి ఇది ఉద్దేశించి రాసింది. మనకి అంటే ఇందులో కొన్ని విషయాలు మీకు తెలియకపోవచ్చు. నాకు కూడా తెలియదు. అంటే నేను అందరిని అడిగి రాశాను. చాలా మట్టుకు మనకు తెలుసు. కానీ భావితరాలకి ఒక 15, 20 సంవత్సరాల తర్వాతను వాళ్ళు మన ఉనికిని కనుగొనాలని అనుకుంటే ఇది ఒక ఆధారిత గ్రంథంగా నిలుస్తుందనే ఉద్దేశంతో నేను వ్రాసినటువంటి పుస్తకం. అది తప్పకుండా అంటే ఆంగ్లానువాదం ప్రస్తుతం జరుగుతుంది. కొంతమంది వాళ్ళు చదవలేరు కాబట్టి తెలుగులో ఆంగ్లానువాదం కూడా అది వాళ్ళకి అందజేసి, వాళ్ళు చదివి మన ఉనికి ఎక్కడి నుంచి వచ్చాం, ఏంటి అనేది తెలుసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో రాసినటువంటి పుస్తకం అది. ఎక్సలెంట్. అద్భుతం, అద్భుతం. మీరు మీరు ప్రయోజనం ఏమి ఆశించి రాయలేదన్నారు, కానీ ఆ ప్రయోజనం నెరవేరింది. అద్భుతమైన ప్రయోజనం అది. నిస్వార్థంగా మనిషి చేసే భాషకి చేసే సేవ
సమాజానికి చేసే సేవ అది ఎప్పుడూ వృధా పోదు. అద్భుతం అద్భుతం అద్భుతం. మీరు ఇప్పుడే ఒకటి చెప్పేశారు. అది నేను అడగబోయే తర్వాత ప్రశ్నకి పునాది అన్నమాట. అది ఏమిటది? మనం తెలుగు వాళ్ళం అయితే మనకు ఖచ్చితంగా ఒక అలవాటు ఉంటుంది. మీరు ఏం చెప్పినా సరే తెలుగు వాళ్ళు, ఉదాహరణకి మీరు, నేను ప్రపంచం అంతా జయించేసాను, నేనే ఇప్పుడు ప్రపంచానికి రాజును అన్నారు అనుకోండి, ఎవడుతాడు కూడా వెంటనే తెలుగువాడైతే? అయితే నెక్స్ట్ ఏంటి అని అడుగుతాడు. మీరు ఏం చేసినా నెక్స్ట్ ఏంటి అంటాడు. అవును. అలాగా బుక్ రాసేసారు, పబ్లిష్ అయిపోయింది, 10 మందిని చేరింది, ప్రశంసలు పొందింది. మీ సాహిత్య ప్రయాణంలో నెక్స్ట్ ఏంటి అని అడగబోతున్నాను, మీరు చెప్పేశారు. ఆంగ్ల భాషలో వస్తుంది నెక్స్ట్ అవును. అని. అవును. అద్భుతమైన ఇది. అయ్యా సీతారామరాజు గారు, మీరు ఆన్ చేశారంటే నాకు మూడింది. టైం ఉందా? ఇంకా టైం ఉందా? ఇంకొక ప్రశ్న ఆ, ఆకాశం. ఇంకొక ప్రశ్నకండి. అది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే ఒక కామెంట్ ఒక ప్రశ్నతో ముగించేస్తాను. మీరు గురుగారు, మీరు చాలా సుదీర్ఘమైన అనుభవం. సాంకేతిక రంగంలో బోల్డ్ ఉద్యోగాలు నిర్వహించారు. తర్వాత ఐటీ రంగంలో దశాబ్దాలు, మళ్ళీ అది ఒక దశాబ్దం చేసినా మళ్ళీ ఐటీ రంగంలో పూర్తిగా మారిపోయి దశాబ్దాలు చేశారు. సడన్ గా 180 డిగ్రీలు వెనక్కి తిరిగి వేరే దిశలో వెళ్ళిపోయి, వెనక్కి నన్ను వేరే దిశలో వెళ్ళిపోయి పద్యాలు, సాహిత్యం, పూర్తిగా ప్రాచీన సాహిత్యం వైపు వెళ్ళిపోయారు. వెళ్ళి పుస్తకంలో మీ తండ్రి గారిని శార్దూల పద్యంతో అంకితం ఇచ్చారు. అది అది చాలా అద్భుతమైన విషయం. ఒక మనిషిలో ఇన్ని కోణాలు ఉండి ఇంతలాగా ఇచ్చాడు. సో ఖచ్చితంగా అది మీకు ఇంత వైవిధ్యమైన అనుభవం, ఇంత వైవిధ్యమైన పరిణితి, రకరకాల వాటిలో ఉండడం మీకు ఇది ఖచ్చితంగా దీనికి బాగా తోడ్పడిందని అనుకుంటున్నాను. ఒక కామెంట్ ఏమిటంటే, మధ్యలో ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు విషయ సూచిక చూసినా, పుస్తకం పూర్తిగా చదువుతూ మీరు లోపల చూస్తే మీకు ఒక్కొక్కరి వ్యక్తిగత వివరాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఎలా జరిగాయి, ఏమిటి, సంఘాలు ఏమిటి ఉన్నాయి, రకరకాల సాంస్కృతిక సంఘాలు. సడన్ గా చిలకమర్తి వారి ప్రహసనాల్లో లాగా సడన్ గా మొత్తం ఒక టర్న్, ఒక గ్రేట్ రిలీఫ్ అన్నమాట. ఇలాగ సీరియస్ గా ఆహా ఇదా అని ఒక పిక్చర్ నడుస్తూ ఉండగా అద్భుతంగా పెళ్లిళ్ళ ప్రహసనం మొదలైపోయింది. అది ఎంతగా ఇమిడిపోయిందంటే అదే దాన్ని మీరు ఓ 2 పేజీల్లో ఇక్కడ వీళ్ళు ఇలాగ ఉందరు, వీళ్ళు ఇలా చూసుకుందరు, ఇలా ఇబ్బందులు పడుదురు అని మీరు రాసి ఉంటే ఇంత ఎఫెక్టివ్నెస్ వచ్చేది కాదు. దాన్ని మీరు ఖచ్చితంగా ఏదో మీరు ఒక రచయితలాగా రాశారు కాబట్టి అది అద్భుతంగా అమరింది. దీని మూలం ఏంటి, అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? మీరు క్లుప్తంగా చెప్పేస్తే లాస్ట్ క్వశ్చన్ ఉంది, చాలా సీరియస్ క్వశ్చన్. తప్పకుండా. అయితే మీరు మీ ప్రశ్నలోనే కొంత సమాధానం చెప్పుకున్నారు. ఏంటంటే అన్ని వ్యాసాలు, అంటే ఈ పుస్తకమే వ్యాసాలు అనుకోండి, అంటే విషయాలు మన మన వాళ్ళు పడిన పాట్లు, కష్టాలు అవన్నీ ఉంటాయి. అయితే అప్పట్లో పెళ్ళిళ్ళు కూడా చేశారు. పెళ్ళిళ్ళు కూడా చేసింది అది కూడా ఒక వ్యాసం. ఇలా చేశారు, అలా చేశారు, అది అది ఏదో అని రాసే కంటే ఒక ఒక కథలాగా రాస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఇక్కడ భగవంతం గారని, వారు ఈ మధ్యనే కాలం చెల్లారు. వారు మొట్టమొదటగా 1970లో విక్టోరియా రాష్ట్రం రావటం జరిగింది. వాళ్ళకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అన్నమాట. వారు చెప్పుకొచ్చారు ఎలాగ వాళ్ళ తాలూకా అమ్మాయిలకి పెళ్ళిళ్ళకి ఎలా చేశారు అనేది అంటే మొట్టమొదటగా వారింటికే వెళ్ళి కలిసినప్పుడు ఇది అన్నీ చెప్పుకొచ్చారనమాట. చెప్పుకొచ్చినప్పుడు ఇది మనం ఒక కథలాగా తర్వాత అందులో, అంటే ఈ కథ సాధారణంగా చదివితే అది ఒక కథలాగా ఉంటుంది. కానీ కొంచెం లోతుగా మీరు వెళ్ళేటైతే అందులో మానవ సంబంధాలు, బంధాలు, అనుబంధాలు, తర్వాతను అప్పట్లో ఉన్న, అంటే ఇక్కడ ఇప్పుడు మన భారతదేశంలో అయితే సాధారణంగా "ఒరేయ్ రారా! లేతే ఈ ఈ పుస్తకం ఆ మూలంది తీసుకురారా" ఇలా చెప్తాం. ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ మనం అసలు వాళ్ళ గది దగ్గరికెళ్ళి తలుపు కొడితే "నాట్ నౌ" అంటారు. ఆ లోపల నుంచి "నాట్ నౌ" అనే అనంగానే మనం ఈ పీచే మూవ్‌డ్ వెనకాల ఎళ్ళాల్సిందే.
ఇంకా కుదరదు, మాట్లాడాల్సింది ఏమీ లేదన్నమాట. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, అంటే ఇవన్నీ అనుబంధాలు, ఆ బంధాలు ఎలా ఉండేవి. తర్వాతను కొన్ని ఆమ్, జాతీయాలు కూడా నేను అందులో వాడాను. అందులో ముఖ్యంగా నిశ్శబ్దం చేస్తున్నంత శబ్దం కూడా చేయదు. అది ఎలాగంటే, ముఖ్యంగా భార్యాభర్తలు ఇరువురు మాట వచ్చిన తర్వాతను ఆ, వారు ఆ, ఏది మాట్లాడుకోవడం మానేస్తారు. ఓ 2 గంటలు 3 గంటలు ఒక ఒక రోజు ఏదో మాట్లాడుకోవడం మానేస్తే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి నిశ్శబ్దం ఒక్కొక్కరికి చేస్తున్న శబ్దం భరించరానిది కదా. వాహ్! 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 అలాగా కొన్ని కొన్ని జాతీయాలు ఉపయోగించి, అంటే అటువంటివి కూడా ఈ పెళ్ళిళ్ళలో జరిగేవి. పెళ్ళిళ్ళు చేయటం అంత ఆమ్, ఆషామాషి కాదు. వాళ్ళు పడ్డ కష్టాలు, ఆయనైతే 6 నెలలు ఇక్కడ జాబు ఆ, వదిలేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ, ఇది పెళ్లి కొడుకుల్ని వాళ్ళని ఆ, ఏ, వాళ్ళ గురించి వేట, పత్రికల్లో అందులో రాసినట్టుగాను పత్రికా ప్రకటనలు ఆ, అక్కడ స్థానికంగా ఇచ్చి అట్లా పెళ్లిళ్ళు చేశారు. అందుకని ఒక కథలాగా రాసి ఆ తర్వాత నా కథలో ఈ ఇవన్నీ ఆ, సంబంధాలు, పిల్లలకి తల్లిదండ్రులకి ఉన్నటువంటి సంబంధాలు, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు, ఆ, వాళ్ళు భర్త ఏమో పెళ్లి చేద్దామని అంటే, ఆ పెళ్లి చేయటం ఏముంది, మా తమ్ముడు ఉన్నాడు కదా చేసేద్దాం అని భార్య అంటుంది. అయితే ఏమనాలో తెలియక, వాడు వెధవాయి, వాడికి ఏంటి, ఊరికే తిరుగుతున్నాడు, పోకిరిగాడు, వాడికి ఇవ్వటం అనేది గట్టిగా పైకి అనలేడు, పైకి అనకుండా లోపలే అనేసుకోవటం. సో ఇట్లాంటివన్నీ జొప్పించి ఒక కథలాగా రాయటం జరిగింది అనమాట. అద్భుతం, 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 అద్భుతం. ఆ, క్షమించాలి, సమయం తీసుకున్నాను, చాలా అద్భుతంగా ఉంది. సమయం తీసుకున్నాను, కానీ ఇది సాధారణ ప్రశ్నే, కానీ చాలా మందికి ఉత్తేజకరంగా ఉంటుంది. ముఖ్యంగా మీలాంటి సాహితీ సేద్యకారులు, మీలాంటి వాళ్ళ సమాధానం ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తారు. ఇదే సేమ్ ప్రశ్న, ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా సమాధానం చెప్తారు. మీ వంటి వారు, మీరు ఎన్ని కోణాలు చూశారు ఈ సాహితీ లోకంలో కానీ జీవితంలో కానీ. ఒకటే క్వశ్చన్: తెలుగు భాష భవిష్యత్ ఏమిటి? తెలుగు భాష అంటే కొన్ని, ఇప్పుడు ఏదైనా సంస్థ కానీ, లేకపోతే ఒక సమాజం కానీ, లేకపోతే ఏదన్నా ఇట్లా ఒక వేల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఆమ్, ఏదన్నా ఇటువంటి సంస్థ, సమాజం, భాష, సంస్కృతి, వీటన్నిటికీ అంటే మూలాలు గట్టిగా ఉంటే మీకు ఎప్పుడున్నూ అది, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఏంటంటే ఎత్తుపల్లాలే తప్పించి అది ఎప్పుడు ఆ, పూర్తిగా నాశనం అయిపోవటం అనేది ఎప్పుడూ ఉండదండి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి పల్లం అదే 2003-4 ఆ ప్రాంతంలో ఆమ్, ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చెప్పి ఇది మాతృభాష మృత భాష అయిపోతుంది, అది ఇది అన్నారు. కానీ అది అంటంతోనే దేశ విదేశాల్లో ఎంతమంది, ఇప్పుడు ఖండాంతర సాహితీ అనుకోండి, లేకపోతే ఇప్పుడు తెలుగు మళ్ళీ అనుకోండి, లేకపోతే ఇప్పుడు మన ఆ, దక్షిణాఫ్రికా ఆ, సేవా సమితి అనుకోండి, ఇవి అందరూ ఎంతమంది వచ్చారు, ఎంతమంది సాహితీ సేవ చేస్తున్నారు. సో ఈ భాషకి ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు అది ఆ అది దానికి అదే పుంజుకొని వస్తుందండి అది. అందుకని దీనికి ఏమి మనం బాధపడక్కర్లేదు. ఎవరో ఒకళ్ళు, మీ బోటి వాళ్ళందరూ వచ్చి ఒక ఆ, భుజం కాస్తే ఆ తల్లి ఎప్పుడూ ఆ, ఇది ఆ, ఏమంటారు, ఆ, కిందకి వెళ్ళిపోవటం అనేది ఉండదు. నేను ఈ సందర్భంగా ఒక ఆమ్, ఒక ఏమంటారు, ఒక ఉత్పలమాల రాసినటువంటిది, అంటే ఈ ఉత్పలమాల చాలా మటుకు రాశాను, అయితే ఇది ఒకటి చెప్పి ఇది ముగిస్తాను. అమ్మను నమ్మితిన్,
అమ్మను నమ్మితిన్ మదిని యానతినిచ్చెడి తల్లి వాణిచే కమ్మని సాహితీ కవుల గ్రంథములెల్లను తెంచి మంచి భావముల సంగ్రహించి పలు వాంగ్మయ సంపద సేకరించి సమ్మతి గల్గినట్టి సమ్మతి గల్గినట్టి హిత సంచయమెంతయు ప్రోధి చేయుచున్. నాలాంటి వాడు ఏమీ తెలియని వాడే ఈరోజు ఇలాగా ఏదో అంటే తప్పులు ఉండొచ్చు పద్యాలు రాసుకునే సాహసం చేస్తున్నప్పుడు ఎంతో మంది పండితులు మన ఇక్కడ ఈ సమావేశంలో చాలా మంది ఉన్నారు. వారు అందరూ చేస్తున్న సేవలకి అమ్మ పులికించిపోతుంది. అందుకని తెలుగు భాష ఎక్కడికి పోదు. అది ఇంకొక ఎన్నో అంటే మన ఏమంటారు మానవ జీవనం ఈ భూమి మీద ఉన్నంత కాలం అది కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. అద్భుతం గురుగారు, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీతారామరాజు గారికి, కన్నాత సాహిత్య వారికి నమస్కారం. ధన్యవాదాలండి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరొక అతిథిని మనం ఆహ్వానిద్దాం. పాలకుర్తి సుబ్బు గారు గత 28 సంవత్సరాలుగా సింగపూర్లో నివసిస్తున్నారు. వీరి స్వస్థలం తణుకు దగ్గరి మండపాక. తెలుగు భాష అంటే అపరిమితమైన ప్రేమ. సింగపూర్లోని పలు తెలుగు సంస్థల కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ వాటికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. సింగపూర్కి వచ్చే తెలుగు ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మంచి లఘు చిత్రాలు నిర్మించి నటిస్తూ ఉంటారు. వారికి స్వాగతం. సుబ్బు గారు, వేదిక మీదే. అయ్యా, మీరు వేదికను అలంకరించే ముందు అంటే మీ గురించి నాకు పెద్దగా తెలియదు. తెలిసినంత వరకు ఒక శేషపద్యం రాశాను. దాన్ని స్వాగతం వచనాలు అనుకుని తప్పులుంటే క్షమించమని అడుగుతూ, సౌమ్యశీలివి నీవు సన్నిహితుండవై, సౌమ్యశీలివి నీవు సన్నిహితుండవై, మంచి భాషనలీయ సంచితముగా, మంచి భాషనలీయ సంచితముగా, సిరులను కురిపించు సింగపూరు నివాసి స్థితిమంతుడివై వచ్చే చిటిలాస సంతసంబున నేను సమోహితిండనై, మాటల రావు సుమధుర భాషి, వందనమని పల్కి వాంగ్మయి కోరెద ఆశిషమిమ్మని ఆర్తితోడ, కలిమి నేర్పులు నీకెంతో బలిమి చెలిమి, పలుకులుండును మేలైన విలువతోడ, వినుట భాగ్యము నీ మాట విందుగాను, వేదిక నలంకరింపుము వేట్కతోడ. కృతజ్ఞతలండి. మాట్లాడాలనుకున్నారు, మొత్తం ఏం మాట్లాడాలో తెలియలేదు. చాలా చాలా అంటే మీ ప్రేమాభిమానాలకు ముందుగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న తెలుగు భాషాభిమానులకు, తెలుగు ప్రముఖులందరికీ నమస్కారం. నా పేరు సుబ్బు, నివాసం సింగపూరు. మన మల్లేశ్వరరావు కొంచారి గారు రచించిన తూర్పు తీరంలో తెలుగు రేఖల పుస్తకం, ఇది నాకు తెలిసి కొందరి కథ కాదు, తెలుగు నేలకు దూరంగా ఉన్న మనందరి కథ ఇది. పుస్తకంలోనే వారు రాసినట్టు, ఊరికే ఊరు చూసిపోదాం అనుకుని చేసంచితో వచ్చిన తెలుగోడు ఊరికే ఎందుకు పోవాలి, ఈ ఊర్లో ఉండకపోతే అని గట్టిగా అనేసుకుని తెలుగు ధనాన్ని, తెలుగు ఘనంతో ఆస్ట్రేలియాలో తెలుగు వనాన్ని నిర్మించిన పరిణామక్రమమే ఈ పుస్తకం అండి. వలస జీవితం అంటే సాఫీగా సాగే నావల, అది సౌకర్యవంతమైనగా ఉండే ప్రయాణం మాత్రమే కాదు. అది భాషకు, సంస్కృతికి ఎప్పుడూ ఒక సవాలే. ప్రవాస జీవితం అంటే మనకు మామూలుగా ఉద్యోగాలు, వ్యాపారాలు, సౌకర్యాలు, వాహనాలు, అభివృద్ధి ఇలాంటివే ముందు గుర్తొస్తాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే మన మనస్సు లోపల నుంచి మనకు ఒక ప్రశ్న వేస్తుంది, మరి భాషా సంస్కృతి మాట ఏంటి అని. సరిగ్గా దానికి సమాధానమే ఈ తూర్పు తీరంలో తెలుగు రేఖల పుస్తకం. తెలుగు మాటలే వినిపించిన నేలపై
తెలుగు పండుగలు జరపాలన్న తపన, పిల్లలు తెలుగును మర్చిపోకూడదు అనే ఆవేదన, భాష కోసం సంఘాలు, పాఠశాలలు, సాహిత్య వేదికలు స్థాపించిన సంకల్పం, ఇవన్నీ ఈ పుస్తకంలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ పుస్తకం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇది విజయాలనే కాదు, సమస్యలను కూడా చాలా నిజాయితీగా చూపించింది. అదే రెండో తరం పిల్లల్లో తెలుగు భాషపై ఆసక్తి తగ్గే ప్రమాదం, ఇంగ్లీషు ప్రభావం, సమయాభావం వంటి సవాళ్లను కూడా శ్రీ కొంచాడి గారు చాలా స్పష్టంగా ప్రస్తావించారు. తెలుగువారిని చూడాలంటే ప్రపంచంలో ఏ మూలకన్నా వెళ్ళొచ్చు. కానీ అచ్చ తెలుగుతనాన్ని చవి చూడాలంటే ఆస్ట్రేలియానే వెళ్ళాలేమో అన్నంతగా ఎదుగుతున్న తెలుగును, దానిని కాపాడుకోవడానికి అక్కడి తొలితరం నుండి ఇప్పటి వరకు కృషి సల్పుతున్న, ఇందాక వారు చెప్పినట్టు కీర్తిశేషులు దూర్వాసుల మూర్తి గారు కానీ, బొమ్మకంటి అచ్యుత్ కుమార్ గారు కానీ, నడింపల్లి కృష్ణ గారు కానీ, శ్రీమతి మంచికంటి జయ గారు కానీ, శ్రీ కొంచాడ మల్లేకేశ్వరరావు గారు కానీ, కళ్యాణ్ చక్రవర్తి కానీ, అలాగే ఈ వేదిక మీద ఉన్న శ్రీకృష్ణ వంటి గారి గురించి కానీ, ఎందరో గురించి తెలుసుకుని ప్రేరణ పొందే అవకాశం ఈ పుస్తకం మనకు కల్పించింది. అలాగే ఈ పుస్తకాన్ని వివిధ విభాగాలుగా స్వారూప్యత ఉన్న అన్ని అంశాలను ఒకే చోట అందించడంతో మరింత సులువుగా విషయాన్ని ఆకలింపు చేసుకునే అవకాశం కూడా మనకు దక్కింది. పండగల సందడితో మొదలుపెట్టి పరిమితమైన జనం, అపరిమితమైన ఉత్సాహం అంటూనే, పండగ అంటే ఆచారం కాదు, అది మన గుర్తింపు అని మళ్ళీ మనకు గుర్తు చేస్తాం. పండుగలు భాషను ఎలా జీవించేలా చేస్తాయో వివరించడం, అంతేకాకుండా పెళ్లిళ్ళ ప్రహసనంలో సాంప్రదాయము, ఆధునికతల మధ్య మనస్సంఘర్షలను హాస్యంగా, హృదయంగా, హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించడం, తెలుగు సంఘాలు, భాషా పాఠశాలల నిర్మాణంతో పాటు వారాంతాల్లో పిల్లలకు తెలుగు నేర్పించాలన్న తపన, కాలం, డబ్బు, శ్రమ వెచ్చించి సంఘాలను నిలబెట్టిన కృషి గురించి చెప్తూనే, భాష నిలబడాలంటే ఒక ప్రేమ మాత్రమే సరిపోదు, సమాజపు సంకల్పం కావాలి అని ఐకమత్యంగా, ఒకరికి ఒకరు చేదోడు వాదుడుగా, సిసలైన తెలుగోడుగా ఎలా ఉండాలో చెబుతూ, ఇక వచ్చే తరం పిల్లలపై ఉన్న ఆందోళన, తెలుగు మాట్లాడడానికి సంకోచం, ఇంగ్లీషు ఆధిపత్యం, భాష జ్ఞాపకంగా మారిపోతుందేమోనన్న భయం మౌనంగా వినిపించినా, వెల్లడించినా, అంతలోనే తలుచుకుంటే తెలుగోడు సాధించలేనిదేమీ లేదు అని బలంగా వినిపిస్తూ, విశ్వసిస్తూ, ఇందాక వారు చెప్పారు తెలుగు ఎక్కడికి వెళ్ళదని, అలాంటి వాక్యాలు ఎన్నెన్నో ఈ పుస్తకం ద్వారానే మనకి అందించారు. తెలుగు మరో 1000 ఏళ్ళు ఆ దేశంలో వర్ధిల్లడానికి సరిపడా ఇంధనాన్ని అక్షర రూపంలో శ్రీ కొంచాడి గారు మనకు అందించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుస్తకం ఆత్మస్తుతి కాదండి, ఆత్మ పరిశీలన. ఈ పుస్తకం అంతా చదివాక నాకు ఒక విషయం అర్థమైంది. ఆస్ట్రేలియా అంటే సిడ్నీ ఓపెరా హౌస్ చూడడానికి కాదు, శ్రీకృష్ణ రాయబారం చూడడానికి వెళ్ళాలి. క్వీన్ విక్టోరియా మార్కెట్కి కాదు, మహాకవి కాళిదాసు నాటకానికి వెళ్ళాలి. కంగారూల్ ఐలాండ్కి కాదు, తెలుగు కవి సమ్మేళనానికి వెళ్ళాలి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కి కాదు, మన వాళ్ళు నిర్వహించే అష్టావధానాలకి వెళ్ళాలి. అసలు ఆస్ట్రేలియా కళ్ళతో చూడడానికి కాదు, తెలుగుతనాన్ని గుండెల నిండా నింపుకోవడానికి వెళ్ళాలి. అంతెందుకు, పుస్తకంలోనే శ్రీకృష్ణ గారు ప్రతిపాదించినట్లు బహుశా తెలుగు పల్లెలు చూడడానికే వెళ్తామేమో మనం అతి త్వరలో. సముద్రాలు దాటిన, సరిహద్దులు మారిన, భాషను, మనసును, మనలను వదలనిదే ఈ పుస్తకం అండి. పుస్తకం చదవడం పూర్తి అయిపోయి చివరి పేజీ మూసేశాక నా మనసులో ముసిరిన ఆలోచనలు, నేను నా భాష కోసం ఏమి చేయగలను అని. బహుశా చదివిన అందరిది కూడా ఇదే పరిస్థితి అయి ఉంటుంది. రచయితకు పుస్తకానికి ఇంతకన్నా సార్థకత, పరమార్థం ఉంటుందని ఇంకోటి ఉంటుందని అనుకోను నేను. ఎందరో మనసుల్లోని తెలుగుని తట్టి లేపిన మల్లికేశ్వరరావు కొంచాడ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన దక్షిణాఫ్రికా సాహిత్య వేదిక, తెలుగు భాషా చైతన్య సమితి వారికి నమస్సులు తెలియజేసుకుంటూ, సుబ్బు పాలకుర్తి, నాలోని తెలుగు ఎన్నడూ వెలుగు. సుబ్బు గారు ధన్యవాదాలండి. ఆయన తెలుగు రేఖలు అంటే మీరు వెలుగు రేఖలు ప్రసరింపజేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మీరు ఏమైనా ప్రశ్నలతో ఉన్నాయి సార్, చిన్నవి 2-3 ప్రశ్నలు. తప్పకుండా. కొంచాడ గారు నమస్కారం అండి. అయ్యా చెప్పండి. అంటే పుస్తకం అంతా చదివినప్పుడు చాలా చోట్ల నేనే భావోద్వేగానికి గురయ్యాను. ఎందుకంటే దేశం కాని దేశంలో 30 ఏళ్ళ నుంచి నేను ఉంటున్నాను, ఆ పరిణామ క్రమం ఎలా ఉంటుందో అనుభవిస్తున్నాను.
ఈ పుస్తకం రచించేటప్పుడు మీరు ఏ అంశానికి ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యారు? అది ఎందుకు? అది అన్న కొంచెం వివరించగలరా? అన్నిటికీ ఇంచుమించుగా ఆహ్, అంటే నాకు ముఖ్యంగా ఈ కవితలు రాయటం గాని, పద్యాలు ఒక మంచి వ్యక్తి గురించి రాయాలన్నా, ఒక మంచి సంస్కృతి మన మన సంస్కృతి, భాష, ముఖ్యంగా మన మాతృభాష గురించి రాయాల్సొచ్చినప్పుడు ఎక్కువగా నేను భావోద్వేగానికి గురవుతూ ఉంటాను. ఒక ఏడాది పాటు ఇంచుమించుగా ఒక అంటే అప్పట్లో మనకి మన అదృష్టం అంటే నా అదృష్టం ఏంటంటే కోవిడ్. ఇంటి నుంచి పనిచేయటం. నేను ఒకే రూమ్‌కి మా ఇంట్లో ఉన్నవే 3 రూములు. ఆ రూమ్‌లో ఒక రూములోనే ఎక్కువగా ఆహ్, కాలక్షేపం చేసేవాడిని. తలుపులు వేసేసి ఏడ్చినా, నవ్వినా, ఏది చేసినా అందులోనే. అలాగా ఒక సంవత్సరం దాన్ని చేసి ముఖ్యంగా ఆహ్, ఈ పెళ్ళిళ్ళ ప్రహసనం రాసినప్పుడు ఆ సంభాషణలు ఎక్కడైతే ఆహ్, హ్మ్, ఒక ఒక కూతురితో తండ్రి చెప్పుకోవాల్సిన ఆవేదనని అంటే పెళ్లి అంటే తను మంచి ఉద్దేశమే. కానీ ఇప్పుడు పిల్లలు అంతా వాళ్ళ వాళ్ళ కెరియర్ అది ఇది ఉంటుంది కదా! అంటే మాట్లాడటానికి కూడా అవకాశం లేని ఒక సందర్భంలో అటువంటి సందర్భం ఒకటి. తర్వాతను వారు ఆహ్, చాలా మందితో పెద్దవాళ్ళతో నేను సంభాషించినప్పుడు, వాళ్ళు పడినటువంటి కష్టాలు అంటే ముఖ్యంగా ఇలాగా భారతదేశం వెళ్ళటం, వెతకటం తర్వాతను ఇదంతాని అంటే మనం హ్మ్, నాకు అనిపించేది ఇది మనలో లోపమా? ఎందుకంటే, మనం ఇక్కడికొచ్చి ఈ అదే ఇక్కడ చూడండి పిల్లలు ఏమవుతున్నారంటే, 2 సంస్కృతుల మధ్య అంటే విభిన్నమైనటువంటి సంస్కృతుల మధ్య వాళ్ళు ఆహ్, ఎలాగ నలిగిపోతున్నారు. సుమారు 8 గంటలు వాళ్ళు బడులకెళ్ళి అక్కడ సంస్కృతితో, పర సంస్కృతితో సహజీవనం చేస్తూ ఇంటికొచ్చిన తర్వాతను ఏముందండి వాళ్ళు ఏదో హోమ్ వర్క్ అది ఇది అనుకుంటూ అంటే మనతో సంభాషించినటువంటి సమయం చాలా తక్కువ. చాలా తక్కువ పె పె తల్లిదండ్రులు కూడాని వాళ్ళ పనులు వాళ్ళెప్పుడూ తీరిక లేకుండా ఉండటం. వా హ్మ్. అందుకని ఇట్లా పిల్లలు ఎక్కువగా నలిగిపోతున్న సందర్భం అది నేను చూపించినప్పుడు ఎక్కువగా భావోద్వేగానికి గురయ్యేవాడిని. అయ్యో! అది మనం తప్పు చేశామా? అంటే వాళ్ళ భవిష్యత్తు కోసమే మనం వచ్చామని అనుకుంటున్నాం. కానీ వాళ్ళు పడినటువంటి పాట్లు, బాధలు అది చెప్పుకోలేనటువంటిది కదా! అటువంటిది అటువంటిది దానికి బాధ్యత మనమేమో అన్నటువంటి ఒక భావోద్వేగానికి నేను గురవ్వటం జరిగిందనమాట. అద్భుతం అండి. అలాగే ఇంకొక చిన్ని ప్రశ్న ఉంది. తప్పకుండా. అంటే ప్రతి పుస్తకానికి ఒక ప్రయోజనం ఉంటుంది. అది ఏంటంటే మన రచయితగా మీరు తెలుగు తల్లికి అల్పించిన ఒక మాలలా ఉంది అది. అదే సమయంలో మీ సంతకం తెలుగు భాషకి మీరు అందించిన ఒక సంతకంలా ఉంది. ఈ పుస్తకం చదివిన ప్రతి పాఠకుడు తప్పకుండా చేయాలి అని మీరు భావించే పనేదైనా ఉందా? మనం అంటే ముఖ్యంగా అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగాను మన మూలాలు ఎప్పుడూను మనం మర్చిపోకుండా మన తరతరాలకి అందివ్వాలి అనేది నా భావన, నా లక్ష్యం కాబట్టి వాళ్ళకి అందించి మన సంస్కృతి అంటే ఇక మన సంస్కృతిలో ఉన్నవన్నీ మనం పాటిస్తున్నామా లేదా అనేది అది ప్రశ్న కాదు. మనం అన్నీ మంచివేనా అంటే కొన్ని చెడ్డవి కూడా ఉండొచ్చు. అలాగని ఇందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని
మన పిల్లలకి బోధించి, ఎందుకంటే మన మనకున్నటువంటి ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడో ఒకప్పుడు ఈ పుస్తకం చదివిన తర్వాతను అయ్యో మనం ఇంత ఇన్ని గ్రంథాలు ఉన్నాయా, ఇంత మంచి సంస్కృతి ఉందా, తర్వాత ఇంత సాహిత్యం ఉందా, ఎందుకంటే మనకి కొన్ని వేల సంవత్సరాల సాహిత్యం, ఎంతో మంది కవులు, మీరు తిక్కన నన్నయ్య తిక్కన దగ్గర నుంచి చూసుకుంటే శ్రీనాథుడు, పోతన, మళ్ళీ భువన విజయం, వేమన, వీళ్ళందరినీ ఈ మనకి 17-18 శతాబ్దాల్లో కొంచెం తక్కువ కానీ 19-20 శతాబ్దాల్లో మళ్ళీ సాహిత్యం పుంజుకుంది. ఇన్నిన్ని గ్రంథాలు ఉన్నాయా, ఇంత మంచి సాహిత్యం ఉందా అని వాళ్ళు తెలుసుకొని మన భాషని వాళ్ళుగా, అంటే మనం కొంత కృషి చేస్తాము, వాళ్ళు తెలుసుకొని ఈ పాఠాలన్నీ, అంటే ఈ పుస్తకాలన్నీ, గ్రంథాలన్నీ చదివే ప్రయత్నం గనక చేస్తే అది అద్భుతమైనటువంటిది అని నేను అలా కోరుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను కూడా. కృతజ్ఞతలండి, కృతజ్ఞతలు. చాలా సంతోషం మీతో మాట్లాడి, అలా మీ పుస్తకం మీద నాకు అనిపించిన 4 మాటలు వినిపించుకునే అవకాశం కూడా దొరికింది. చాలా సంతోషం అండి. కృతజ్ఞత సీతారామరాజు గారు, అలాగే మిగిలిన మిత్రులందరికీ నమస్సులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరో అతిథి రావిపాటి శ్రీకృష్ణ గారు. రావిపాటి శ్రీకృష్ణ గారు గత 15 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. అకౌంట్స్ అడ్వాంటేజ్ అనే తన సొంత అకౌంటింగ్ సంస్థకు ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వీరికి కూడా తెలుగు భాష అంటే మిక్కిలి అభిమానం. ఆస్ట్రేలియాలోని తటవర్తి గురుకులంలో చేరి పద్యాలు రాయడం నేర్చుకున్నారు. వీరు కూడా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటారు. శ్రీకృష్ణ గారు, వారి గురించి ఒక చిన్న పద్యం, ఒక్క నిమిషమే, నేను ఎక్కువ తీసుకోను. అలాగే వారు అంటే నాకు అంటే ఒక శిష్యుడు అనే అనవచ్చు, ఆత్మీయుడు అనవచ్చు, రకరకాలుగా మీ నేమ్ ఇట్ ఎవ్రీథింగ్ అన్నమాట. సౌమ్యంబు నీ మాట సరసమౌ నీ బాట. ఆయన మాటలు అసలు ఆ మనిషిని చూస్తేనే ఆ సరసం అనేది అసలు వెలివెరుస్తుంది అన్నమాట. సౌమ్యంబు నీ మాట సరసమౌ నీ బాట, సజ్జన సాంగత్య సౌమ్యశీలి. స్నేహితులను నీవు శీఘ్రగతిని వచ్చి ఆదుకొందువెప్పుడు అన్నవగుచు. ఆయన నేను చాలాసార్లు అడిగాను అన్నమాట, అదే అయ్యా మనకి ఇట్లాంటి పరిస్థితి ఉందంటే నాకు తెలియకుండానే ఒక $1000 నా బ్యాంక్ అకౌంట్లో వేసిస్తాడు. అదే ఆ తర్వాత నేను అడగటం మానేశాను. అసలు నేనే తప్పు చేస్తున్నానేమో అనిపించే అంతటి మనస్తత్వం అయింది. స్నేహితులను నీవు శీఘ్రగతిని వచ్చి ఆదుకొందువెప్పుడు అన్నవగుచు. పలు వేదికల యందు విలువైన పటిమతో ప్రజల మెప్పించగా ప్రణతులిడిరి. ఆట వెలది రాయ ఆట విడుపు నీకు పద్యమనగనెంతో ప్రాణమయ్యే. వారే వాయనంగా వాడి పలుకులను వాడి వేడి రగిలే వాచమందు. భరతమాత బిడ్డ భావి పౌరుడా నీవు రావిపాటి మాట రమ్యమవగా. చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు నేనేం మాట్లాడండి, మీరు అంత పెద్ద తీసుకొచ్చి రాసిస్తే. మీరు మాట్లాడకూడదనే నేను ఇది ముందుగా. ఓ మై గాడ్, చాలా సంతోషం అండి. లైక్ అంటే నేను మన శ్రీనివాస్ గారు లానే మీరు నాకు వచ్చేసి 2 విధాలుగా గురువు గారు. ఒకటి ఏంటంటే గురువు గారు అనేవారు అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేది పెద్ద పెద్ద మీనింగ్ అది. ఇంకోటి ఏంటంటే స్కూల్లో చెప్పేవారు కూడా గురువు గారు. సో ఈ 2 వాక్యాలు కూడా నాకు మల్లికేశ్వర గారి ఫస్ట్ కనెక్షన్ ఏంటంటే, ఆయన ఒక మ్యాగజైన్ లో మంచి తెలుగు రాశారు. అది క్యాన్బెరాలో నేను చదివాను, మా చెల్లి ఇంటికి వెళ్ళినప్పుడు 2008లోనో 2009లోనో.
ప్రవాస భారతి కదండి, అది ప్రవాస భారతి అవును మ్యాగజైన్ కదండి. అది అవును రాసినప్పుడు చాలా మంచి తెలుగు ఉంది అని సార్కి ఫోన్ చేశాను నేను. ఫోన్ చేసి జస్ట్ ఐ వాంట్ అప్రిషియేట్ సార్, ఎంత బాగుందండి ఈ తెలుగు అని. ఆయన నాకు ఫోన్ చేసినప్పుడు వెంటనే ఆయనకు ఒక అరగంట మాట్లాడి మీరు కూడా కవితలు రాసేయండి అని. నేను తెలుగే కూడి కూడి చదువుతున్నానండి, మీరు నా చేత కవిత రాయిస్తున్నారు అంటే, ఏం పర్లేదు నేను కరెక్ట్ చేస్తాను రాయండి అన్నారు. నేను రాశాను, ఆయన సహృదయంతో దాన్ని ప్రచురించారు కూడా. సో దట్ వాజ్ మై ఫస్ట్ పబ్లిష్డ్ కవిత తెలుగులో. సో థ్యాంక్ యూ సార్, ఆ ఆపర్చునిటీ మీరే ఇచ్చారు నాకు, చాలా థ్యాంక్ యూ. రెండో విధంగా ఏంటంటే, మన దానవీర సూరకర్ణ నేను డైలాగ్ చెప్పినప్పుడు కూడా తెనికెళ్ల భరణి గారి ముందు నాకు అవకాశం ఇచ్చారు న్యూజిలాండ్ లో. అప్పుడు కూడా చాలా భయపడ్డాను నేను. సరే ఇంకా 100 సార్లు ప్రాక్టీస్ చేసి ఇచ్చాను. ఆ విధంగా కూడా యు ఆర్ మై టీచర్. మొత్తంగా మన సాంస్క్రిట్ లో గురువు గారు, అండ్ ఆల్సో అండ్ టీచింగ్ లో కూడా గురువు గారు. అండ్ మూడోది నాకు చాలా ఇష్టమైంది, మీరు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారంటే, నాకు పిఆర్ రావాలన్నా సరే, లేకపోతే మన పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా సరే నాకు చాలా ఇష్టం. దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్. ఎవరికి జాబ్ రావాలి అంటే ఐ విల్ పుట్ ఎవ్రీథింగ్ అసైడ్. వాళ్ళకి ఎలా జాబ్ తీసుకొద్దాం, వాళ్ళకి అంటే హౌ కెన్ దే ఈట్ ఫుడ్, అది మెయిన్ థింగ్ కదా జాబ్ అనేది. మనం ఇక్కడ ప్రవాస భారత నుంచి ఇక్కడి నుంచి వచ్చినప్పుడే మరి ఎవరు ఉండరు, చేతిలో డబ్బులు ఉండవు. ఆ డబ్బులు ఫస్ట్ జాబ్ రావాలి. అయితే జాబ్ రావాలంటే పిఆర్ రావాలి. పిఆర్ రావడానికి తెలుగు పాయింట్స్, ఆ 5 పాయింట్స్ నాటి అనేది సార్ ఎంత కృషి చేశారంటే, బికాస్ ఆఫ్ దట్ 5 పాయింట్స్ పిఆర్ లో వస్తున్నాయి జనాలకి. దే ఆర్ సెటిలింగ్ ఇట్, వాళ్ళు భోజనం చేస్తున్నారు. సో దట్ ఈస్ మై మోస్ట్ హార్ట్ టచింగ్ అనమాట. సో అందుకని సార్ ఐఎమ్ సో హ్యాపీ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఆ మూడు వల్ల ఐఎమ్ సో క్లోజ్ టు యూ సార్. అండ్ మన తెలుగు ఐ థింక్ చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. నేను నా ప్రశ్నలన్నీ కూడా మన యూట్యూబ్ వీడియోనే చేసేసాం ఒక అరగంట. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ టు షేర్ దట్ లింక్. అయితే ఈ రోజు నేను ఒక చిన్న ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ అన్స్టేబుల్ అని వస్తుంది. వినపడుతుందా అండి? ఓకేనా? వినపడుతున్నా. నాకు ఒకటే ప్రశ్న ఉందండి, ఇఫ్ దట్స్ ఓకే. నేను పుస్తకం గురించి కాకుండా ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ అడుగుతాను, ఇఫ్ దట్స్ ఓకే. ఎందుకంటే మాకంటే ముందు మీరు ప్రయాణం చేశారు కాబట్టి. మాకు ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే, మా పిల్లలకి ఏమో అంటే మేము సపోజ్ ఏదన్నా భావోద్వేగంగా మా పిల్లలకి చెప్పాలి అంటే, ఇప్పుడు వాళ్ళ టీనేజ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ గురించి ఏదైనా చెప్పాలి అంటే, మేమేమో ఇంగ్లీష్ లో చెప్పలేకపోతున్నాం, ఆ భావన రావట్లేదు. తెలుగులో చెప్తేనేమో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఈ గ్యాప్ అనేది అలా ఉండిపోతుంది. అంటే ఇప్పుడు తెలుగులో మా డాడీ గాని మన పేరెంట్స్ మనకి చాలా భావోద్వేగంగా చెప్పేవారు, జీవితం ఇలా ఉండాలి, ఇలా మంచి మార్గంలో నడవాలి అని ఎక్స్ప్రెషన్ తో చెప్పేవారు. మనకు కూడా కొంచెం టచింగ్ గా ఉండేది. అరే అవును కదా, మేమేమో అది మిస్ అయిపోతున్నాం అండి. సార్ మీరు ఐఎమ్ సో హ్యాపీ, హరి ఈజ్ అ రోల్ మోడల్. అబ్బాయిని ఎంత ఎంత లైక్ చాలా సౌమ్యంగా ఉంటాడు, ఇంటికి వస్తే చాలా రిసీవ్ చేసుకుంటాడు గెస్ట్ ని కూడా. మీరు చెప్పినట్టుగా కెన్ ఐ కమ్ ఇన్ అనే, ఐ డోంట్ థింక్ హరి విల్ డూ దట్. ఆయనే వచ్చి ఓపెన్ చేస్తాడు, రమ్మని చెప్తాడు, మంచినీళ్ళు ఇస్తాడు. క్యాండిడేట్ ఇక్కడ పుట్టిన క్యాండిడేట్ ఈ అబ్బాయి అనిపిస్తుంది ఒకసారి. అయితే హౌ డిడ్ యూ ఓవర్కమ్ దట్? మీ యొక్క భావనని మీ పిల్లలకి ఎలా చెప్పగలిగారు, అండ్ వాట్ వీ కెన్ లెర్న్? అది ఒక్కటే ప్రశ్న అండి. అలాగే, తప్పకుండా. అయితే మీరు చాలా మంచి ప్రశ్న. ప్రాక్టికల్గా ఇది జరిగేది, ఈ ఇబ్బంది అందరి దగ్గర ఉంది. మనం కొన్ని విశదీకరించలేము. అది మనకి మనం విశ్లేషిస్తే, మీరు భారతదేశంకి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనం చాలా మట్టుకి భారతదేశంలో చూసి నేర్చుకుంటాం. అక్కడ కూడానే చాలా మట్టుకి వాళ్ళు తల్లిదండ్రులు కానీ అంటే మనకున్నటువంటి సమాజం, కుటుంబ వ్యవస్థ, వీటన్నిటిని చూసి, అంటే మన తాతలు, అమ్మమ్మలు, లేకపోతే మామయ్యలు, అత్తలు, వీళ్ళందరినీ, అంటే ఈ కుటుంబంలో ఉన్న కుటుంబ వ్యవస్థ మనకి భారతదేశంలో చాలా పటిష్టమైనటువంటిది. అంటే కొన్ని ఇటువంటివి మనం ఇక్కడ మనకి ఏముంది, న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నప్పుడు మనమే చెప్పాలి, కానీ మనం కొన్ని చెప్పలేము. ఇటువంటిదే మనం చెప్పలేము. అంటే మనం సాధారణంగా చూడండి, ఇప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే మనం ఏం చేస్తాం, మనం వెళ్తాం, తర్వాత వాళ్ళకి పలకరిస్తాం,
పిల్లలు కూడా భారతదేశంలో అయితే అలవాటు పడిపోయి మనల్ని చూసి వాళ్ళు రావటం. ఇక్కడ మనకి తలుపులే తీయరు కదా! అటువంటి పరిస్థితి. అందుకని ఇవన్నీ ప్రాక్టికల్‌గా కొంచెం మనం ఆహ్, చేసి చూపించాలి. మనం చెప్పినంత మాత్రాన అలాగా కొంచెం కష్టమే. అయితే మేమెప్పుడూను అదేంటంటే మా ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ హౌస్. తలుపులు ఎక్కడా వేసుకోవటం గానీ, అట్లా లేకుండా అందరం కలిసి భోజనం జేయటం. తర్వాతను అందరం కలిసి మాట్లాడటం. అంటే కొంత సమయం మనం అది వెచ్చించాలి పిల్లలకి. నేను అందుకనే చాలామందికి ఏంటంటే, మీరు ఊరికే ఏం మాట్లాడతాం? కరెక్టే. ఊరికే ఏం మాట్లాడలేం. మీరప్పుడే అందుకని అష్టాచెమ్మ, పులిమేక, దాడిదిక్కిడి, చదరంగం ఇట్లాంటివి మీరు నలుగురితో అదే పిల్లలతో ఆడితే అప్పుడు మీకు అదేంటిది ఆ బంధం అనేది స్నేహంగా మారుతుంది. మీరు సాధారణంగా ఇప్పుడు పులిమేక ఆడామనుకోండి, ఒరేయ్! నీ పులిని చంపేస్తానురోయ్! నీ మేకని చంపేస్తానురోయ్! అని మామూలుగా తెలుగులో అంటాం. అదే ఇంగ్లీష్‌లో ఓకే. చెప్తే అది అదేం ఉండదు. ఉండదు. అంటే అంత ఇంప్రెసివ్‌గా, ఎఫెక్ట్‌గా ఉండదు. ఉండదు. అందుకని ఇటువంటి ఆటలు కొన్ని మనం చేసి, అప్పుడు మనకేంటంటే, వాళ్ళు కొన్ని ప్రశ్నలు మనల్ని అడగడానికి వాళ్ళేమి వెనకాడరు. తర్వాత మనం చెప్పినా గానీ, వాళ్ళు సీరియస్‌గా "నీవు నాకు చెప్పేదేంట్లే" అనేది అలా కాకుండా అదేమంటారు? ఆ భావాన్ని ఆ దూరాన్ని మనం అధిగమించాలి. ఆ దూరం అధిగమించితే అప్పుడు మనకి భావ వ్యక్తీకరణలో మార్పులొస్తాయన్నమాట. ఆ మార్పులొచ్చినప్పుడు మనం చెప్పేది వాళ్ళు వినటం గానీ, వాళ్ళు అడగటానికి కూడాని మనకు సంకోచించడం గానీ, సంశయించడం గానీ లేకుండా ఉంటుంది. అది చాలా ముఖ్యమని నేననుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ఓపెన్ డోర్ పాలిసీ చాలా బాగుందండి. ఐ థింక్ వెరీ టచింగ్ అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ లో ఒకటి దాంతో ఫినిష్ చేస్తాను. మీరు చెప్పినట్టుగా పిల్లలతో నేనేం చేశానంటే, ఇప్పుడు ఏఐ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ ఫేక్ వీడియోస్ చాలా వస్తున్నాయి. సో అవును. మీకు సడన్ గా పిల్లల దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది లేదా వీడియో కాల్ వస్తుంది. సో వాట్ వీ హ్యావ్ ఇన్ ద హౌస్, నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీరు కూడా చూసుకోండి. మన ఉత్పలమాలలో ఉంటుంది నానన నాన్న నానన 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 అని మన కళ్యాణ్ తడవర్తి గారు నేర్పించారు. అది నేను మా పిల్లలకు నేర్పించాను. సో ఇఫ్ ఐ గెట్ అ ఫోన్ కాల్ సంథింగ్ లైక్ దట్ ఆర్ ఏమన్నా వాట్ ఈస్ అవర్ కోడ్ అని అడుగుతాను నేను. వాళ్ళు ఈ ఉత్పలమాల చెప్తే గానీ దెన్ ఐ నో దట్ ఇట్ ఈస్ మై డాటర్ అని, ఇట్ ఈస్ మై సన్ అని. అలా ఇట్ హ్యాస్ హెల్ప్ మీ. సో దట్ నాకు పిల్లలకి మాత్రమే తెలుగు తెలుసు కాబట్టి ఇట్ హెస్ హెల్ప్ మీ. బట్ సార్ థ్యాంక్ యూ సార్. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినందుకు. సీతారామ గారు, రాజు గారు, చాలా థ్యాంక్ యూ అండి. అండ్ చాలా సంతోషం అందరికి కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా కృష్ణ, శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర నుంచి పిలుస్తాను అదితిని. మీరు గౌతమ్ లింగ గారి హస్తల మీరు గౌతమ్ లింగ గారిని పిలిచే ముందు, అయ్యా క్షమించాలి, నేను మీ పేరు చూసుకోలేదు, మీకు మీ గురించి రాయలేదు. అయితే సీతారామరాజు గారి గురించి ఒకటి రాయటం జరిగిందండి. ఇంతకు ముందు వారికి పంపించాను. అది క్విక్గా అంటే నాకు అవకాశం ఇవ్వలేదు కానీ నేను అవకాశాన్ని తీసుకుంటున్నాను. ఆయన సీతారామరాజు గారు ఎంతమందికి తెలుసో కానీ, నెల్సన్ మండేలా ఆత్మ కథని వారు అనువదించారు తెలుగులోకి. అద్భుతంగా ఉంది పుస్తకం. అసలు అదే పుస్తకం చదువుతుంటే ఏదో మా ఊరు నేను వెళ్ళిపోయి అక్కడి నుంచి అక్కడే ఉన్న ఆ జీవనం గడుపుతున్నానా అని అనిపించిందనమాట. అయితే దానికి ఒక శీర్షపద్యం రాశానండి. నల్ల సూర్యుని కథ, నల్ల సూర్యుని కథ ఎల్లలెరుగదని ఒల్లివేసితివయ్య పల్లెతీరు. అంటే పల్లెల్లోనే నివసిస్తున్నట్టుగా అలా రాశాడన్నమాట ఆయన. అద్భుతంగా అసలు అంటే నేను మొదట్లో ఆ పుస్తకం చదివిన తర్వాతను సీతారామరాజు గారంటే నేను అంతకుముందు ఏదో మాట్లాడేసి చాలా తప్పు చేసేసానేమో అన్నటువంటి
ఒక ఇది వచ్చేసింది. అయ్యో, నేను ఇంత ఇంత పెద్ద మనిషిని ఎప్పుడు సరదాగా మాట్లాడేసేవాడినే అనుకున్నాను. కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నల్ల సూర్యుని కథ ఎల్లలెరుగదని వల్లె వేసితివయ్య పల్లె తీరు, మళ్ళీ మళ్ళీ చదువ మదిని దలచినాను, సుమధుర భావము సొగసులొలుక, స్ఫూర్తిదాతవు నీవు కీర్తి పొందగవాణి నాశీస్సులందించి నరయుగాను, సన్నిహితుండవై సాంగిత్యము నెరపి సాహితీ శిఖరమై సాగినావు. మంచి పద ప్రయోగములను సంచితముగా కూర్చిపెట్టి వ్రాసితివయ్య కోటి సరణి, భాష సేవయే నీకెంతో పరము పదము, వందనములని పల్కెద వాణిపుత్ర. థ్యాంక్ యూ సార్. అయితే మీరు అందించిన ఆశీస్సులో సగ భాగాన్ని నేను గౌతమ్ లింగాకి దారాదత్తం చేస్తున్నాను. ఆ తప్పకుండా. రకంగా మీరు కూడా ఆయనకు పద్యం రాసినట్టే అనుకో. థ్యాంక్ యూ అలాగే వెరీ అలాగే మచ్. తప్పకుండా. గౌతమ్ లింగా గారి స్వస్థలం ఖమ్మం. 10 ఏళ్లకు పైగా ఆయన దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగే, మంచి కవి, రచయిత. దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదికకి ఆయన ఉపాధ్యక్షుడిగా సేవలు అందిస్తూ ఇక్కడ తెలుగు భాషా సాహిత్యాల వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. చాలా చెప్పొచ్చు, చాలా క్లుప్తంగా చెప్తున్నాను. గౌతమ్, నువ్వు కూడా చాలా క్లుప్తంగా మాట్లాడాలని నేను వినవి చేస్తూ థ్యాంక్ యూ. గౌతమ్ తప్పకుండా. అందరికీ నమస్కారం. మా మండేలా గురించి, సీతారామరాజు గారి గురించి మంచి పద్యం ఇచ్చారు. నా గురించి కూడా రాసినట్టే. మల్లికేశ్వరరావు గారి పరిచయం నాకు చాలా విలువైనది. మొదటి పరిచయంలోనే నన్ను పద్యం నేర్పించే ఒక సమూహంలో చేర్చారు. పద్యం అప్పటి వరకు బ్రహ్మ పదార్థం అనుకున్న నాకు సులభంగా పద్యం ఎలా రాయాలో నేర్చుకోవడానికి చాలా సహాయం చేశారు. మొదటగా ఇంత మంచి పుస్తకం రాసినందుకు మల్లికేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఈ పుస్తకం కన్నా ముందే నాకు వారి పరిచయం, వారి సీస పద్యాలు పరిచయం జరిగింది. నాకు వారి సీస పద్యాలు అంటే చాలా ఇష్టం. నేను ఆయనకి పద్యాలకు ప్రత్యేకమైన అభిమానిని. తూర్పు తీరం నుంచి తెలుగు రేఖలు నా మీద చాలా ప్రభావవంతంగా ప్రచురించాయి. నేను గత వారమే మరొకసారి ఈ పుస్తకాన్ని చదివాను. చాలా సులభంగా, సౌకర్యంగా ఉంటుంది ఈ పుస్తకం. ముందు మాటలు, మళ్ళీ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ పుస్తకం నాకు చాలా సంపూర్ణంగా, సమగ్రంగా అనిపించింది. ఆస్ట్రేలియా రాకుండానే నాకు అక్కడ విశేషాలు చాలా వరకు తెలిసాయి. ప్రతి దేశం నుంచి ప్రవాస తెలుగు వారి నుంచి ఇలాంటి ఒక పుస్తకం ఖచ్చితంగా రావాలి. ఎవరైనా ఆస్ట్రేలియా రావాలనుకుంటే ఈ పుస్తకం చదివి వస్తే ఇంకాస్త సౌకర్యంగా అన్ని తెలుసుకొని వచ్చినట్టు అనిపించింది నాకు. ఇందులో భాష కూడా చాలా బాగుంది, కవితాత్మకంగా ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీ తుములూరి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి రాస్తూ, వన్నె తరిగి మన్నాన కొరవడి చిన్నబోయి ప్రసన్నతను కోల్పోతున్న తరుణంలో వెన్నుపూసలా దన్ను కాసి తెలుగు భాషా సంస్కృతులను దక్షిణ ఆస్ట్రేలియా దేశంలో పండించిన కృషివలుడు అని ఆయన గురించి రాసుకున్నారు. ఇలాంటి చాలా ఉన్నాయి. నేను ఒక్క ఉదాహరణే చెప్తాను. ఇది ఆయనతో మాట్లాడించే కార్యక్రమం కాబట్టి నేను ఇంతటితో ఆపేసి 2 ప్రశ్నలండి. మొదటి ప్రశ్న, ఈ పుస్తకం రాయడానికి మీకు స్ఫూర్తి, ప్రేరణ ఏమిటి? ఏ సందర్భంలో మీరు ఇలాంటి పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు? ఏదైనా ఒక ఇన్సిడెంట్, లేదంటే ఎలాంటి సందర్భంలో ఇది నేను ఖచ్చితంగా రాయాల్సిందే అని నిర్ణయించుకున్నారు? మీరు చేసిన రీసెర్చ్, అందులో వచ్చిన ఇబ్బందులు, అనుభవాలు, ఏమైనా సరదా సంగతులు ఉంటే చెప్పండి. మీరు చిన్న ప్రశ్న అని పుస్తకం మొత్తంలో ఉన్నటువంటి అంతరార్థం అంతా గూఢార్థంలో అంతరార్థం అన్నమాట మీది. చాలా చక్కగా ఉంది ప్రశ్న. అయితే నేను సాహిత్యంలో అంటే నా ప్రస్థానం న్యూజిలాండ్లోనే నా సాహితీ ప్రస్థానం మొదలైంది. న్యూజిలాండ్లో ఉన్నప్పుడు తెలుగు బడి, మా అబ్బాయి చిన్నవాడు, తర్వాత వాడిని అయితే అలాగా తెలుగు బడి నిర్వాహకులుగా ఒక నేను న్యూజిలాండ్లో ఉన్నప్పుడు ఎంత 5 ఏళ్ళే ఉన్నాను. అందులో ఒక 3 ఏళ్ళు తెలుగు బడి నిర్వాహకుడిగా చేసి
అప్పటికి నాకేమీ రాదు. అంటే కవితలు రాయటం గాని ఏమీ పెద్దగా రాదు. అయితే మొదట వెళ్ళినప్పుడు ఒక 2.5 ఏళ్ళు నేను ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను కొన్ని అంటే నాకు ఎందుకో ఆ కవి హృదయం ఉందేమో అని అన్న సంగతి నాకు తెలీదు. నా మా ఈతి బాధలు కొన్ని రాసుకున్నానన్నమాట. రాసుకొని ఎక్కడో నలుగురిలో గెట్ టుగెదర్ అది ఉన్నప్పుడు చెప్తే, అక్కడ ఏముంది, ఏ వృక్షం లేని చోట ఆమదం వృక్షం మహావృక్షం అన్నట్టు నా కవితలు చాలా బాగున్నాయి అని చాలామంది ప్రోత్సహించారు. ప్రోత్సహించిన తర్వాతను సరే అని ఇంకా కొన్ని కవితలు అట్లా రాసుకునేవాడిని. కానీ నేను ఎక్కడ ఎవరికీ ఇవ్వటం గానీ, అక్కడ కూడాని చాలా చిన్న అప్పట్లో ఒక అసోసియేషను అట్లా ఏమీ లేదు. అంటే స్టేజ్ మీద ఎక్కి చెప్పడానికి అట్లా. ఇంక 2021లో 2001లో ఇంకా ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ తెలుగు సంఘం వాళ్ళతో సంప్రదించటం, తర్వాతను నేను కూడా వాళ్ళతో రాయిచి ఒక ఒక సీరీస్ రాశాను. అంతర్మథనం అని ఒక సీరీస్ రాశాననమాట. అంతర్మథనం ఏంటంటే, మీకు బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఇలాగ 4 సీరీస్‌లో ఆ బాల్యంలో ఒక అబ్బాయి ఎలా అనుకుంటాడు తన గురించి తాను. ఎందుకంటే పిల్లలు చాలామంది తల్లిదండ్రులు ఏం చెప్పినా వినరు. తర్వాత నో అంటాం. అలాగే యవ్వనంలో ఒక కుర్రాడు ఎలాగనుకుంటాడు, తర్వాతన ఇట్లా ఒక సీరీస్ రాసి నేను ఇక్కడ స్రవంతి అనేది ఒక ఇది ఉండేదనమాట. తెలుగు అసోసియేషన్ పత్రిక. దానికి పంపిస్తే నేను ప్రచురించారు. తర్వాత నా స్రవంతిని ఒక 6, 7 ఏళ్ళు నేనే సంపాదకత్వం చేసి 2, 3 పేజీలు ఉండేది మొదట. అది 40 పేజీలు. ప్రతి 2 నెలలకి నేను నా శ్రీమతి కలిసి ప్రతి 2 నెలలకి ఒక 40 పేజీలు ఒక పుస్తకంలాగా అందరికీ పంపించి దాని ద్వారా తెలుగు అసోసియేషన్‌కి కొంత అడ్వర్టైజ్‌మెంట్లు అవి రావటం వల్ల కొంత రాబడి రావటం. అలా చేసిన తర్వాత 2010లో మేము యండమూరి వీరేంద్రనాథ్ గారు వస్తున్నారంటే అప్పుడు ఏం చేశామంటే మెల్బర్న్‌లో భువన విజయం అనే ఒక సంస్థని స్థాపించి, ఈ భువన విజయంలో ఒక 15 మంది ఉన్నవాళ్ళు అందరం కలిసి కవితలు అది రాసి ఆ పుస్తకం కవితాస్త్రాలయ అనేది మొట్టమొదటి సంకలనం 2010లో యండమూరి వారి చేత మేము ఆవిష్కరింపజేశాం. అలాగా 2014లో భరణి గారు వచ్చినప్పుడు, తర్వాత 2018లో ప్రపంచ సాహితీ సదస్సు జరిగినప్పుడు అట్లా 3 సంకలనాలు చదవడం జరిగింది. అయితే ఈ లోపల ఒక విషయం ఏంటంటే, మనం అంతా సాంఘిక నాటకాలు చేస్తున్నాం గదా! సాంఘిక నాటకాలు చేసి దానికంటే మన మూలం అసలు పద్యం కదా! ఆ పద్యం వదిలేసి నేను చిన్నప్పుడు ఏంటంటే రాత్రి మనకి ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న 4, 5 గంటల వరకు సత్య హరిశ్చంద్రాలు గానీ, శ్రీకృష్ణ రాయబారం గానీ, చింతామణి గానీ ఇట్లాంటి నాటకాలు నేను వేరే ఒక 10 కిలోమీటర్లు నడిచి వెళ్ళి చూసి వచ్చేవాడినన్నమాట. అదెందుకో నా తలకాయలో ఉండిపోయి మనం పద్య నాటకాలు చేస్తే బావుంటుందని తెలుగు అసోసియేషన్‌కి చెప్పడం జరిగింది. అయితే అందులో వాళ్ళు ఇక్కడ పద్య నాటకాలు అసలు నాటకాలే ఎవరు చూడటం లేదు. పద్య నాటకాలు ఎవరు చూస్తారు అనంటే, అప్పుడు మా భువన విజయం మా మిత్రులు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళొచ్చి మన రాంప్రకాష్ గారు, రఘు గారు, తర్వాత వీళ్ళందరూను మన వేణుగోపాల్ గారు అందరూను కలిసి పద్య నాటకం చేస్తామంటే ముందు భరణి గారు వస్తున్నారు కదా! ఒక పద్య నాటకం చేద్దామని రుక్మిణీ కళ్యాణం ఒక 15 నిమిషాలు. తర్వాత నాడు నేడు అని అంటే నన్నయ్య నుంచి భరణి వరకు మన సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు
అన్నీ కొన్ని ఘట్టాలన్నమాట. అది ఒక రూపకం చేసాం. తర్వాతను శ్రీకృష్ణ రాయబారం చేసాం, పార్వతీ కళ్యాణం చేసాం, తర్వాతను మహాకవి కాళిదాస్ చేసాం. అయితే గత 16 సంవత్సరాలు లో ఇంత సాహితీ చరిత్ర మనం చేశాం కదా. ఇది నాటక రూపంలో కానీ తర్వాతను ఇది రచనా రంగంలో కానీ తర్వాతను మీకు ఏదైనా సాంస్కృతిక పరంగా కానీ ఇంత పని జరిగింది కాబట్టి మనం దీన్నంతటినీ ఒక సంకలనం చేసి మనం అందిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పుడు 2021 ఆ ప్రాంతంలో అనుకున్నాను. అప్పటికే మనకి కోవిడ్ కూడా రావటం జరిగింది. అయితే 2023 ఏమైంది, అది షష్టి పూర్తి అవుతుందన్నమాట. అంటే ఆస్ట్రేలియాలో తెలుగువారు అడుగుపెట్టి ఇక్కడ నివసించడం జరగడం అనేది 2023కి 60 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి అది ఒక మైలురాయి. కాబట్టి దానికి పూర్తి చేయాలని చెప్పేసి ఒక పుస్తక సంకలనం చేయాలని చెప్పేసి ఇంకా 2021 నుంచి ఆలోచిస్తూ ఇంకా వీళ్ళందరినీ పెద్దవాళ్ళని కలిసి 2000 అంటే అప్పటికి నేను చెప్పినట్టుగాను మూర్తి గారు, దూర్వాసుల మూర్తి గారు ఉన్నారు. వారి చేత ఇది ఆవిష్కరింపజేయాలని చెప్పేసి నాకు ఒక ఆలోచన ఉండింది. అయితే వారు లేకపోయారు సమయానికి. 2023కి షష్టి పూర్తి సందర్భంగా 60 ఏళ్ళ సందర్భంగా తెలుగువారి ప్రస్థానం, తెలుగువారి 60 వసంతాలు అని చెప్పేసి ఈ పుస్తకం రాయటం జరిగింది. అది ఈ పుస్తకం తాలూకా ప్రస్థానం. ఇది సుదీర్ఘంగా ఉన్నట్టుంది నా సమాధానం, క్షమించాలి. లేదండి, బాగుంది. చాలా బాగుంది, ఇన్స్పైరింగ్ గా ఉంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్. ఇంకా ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ సార్. అది సుదీర్ఘమైన జవాబైనా మిగతా అడగబోయే అన్ని ప్రశ్నలకు ముందే మీరు జవాబు ఇచ్చినట్టు అయింది. ఆ రకంగా కూడా మంచి ప్రశ్న, మంచి జవాబే. అదే క్షమించాలి మధ్యలో వచ్చినందుకు గురుగారు. ఈ గౌతమ్ గారు ముందే ఇది అడుగుంటే నా ప్రశ్నలన్నీ నేను మార్చుకోవాల్సి వచ్చేది అర్జెంట్ గా. అన్నిటికీ సమాధానం ఇచ్చేసారు. అద్భుతం అండి. థ్యాంక్ యూ తప్పకుండా. రావు గారు. ఇప్పుడు మనం అందరికి ఓపెన్ పెడదామా? ఎలాగో మేడం తప్పకుండా మీ ఇష్టమే. మీరు నిర్వాహకులు, నేను దేనికైనా సిద్ధమే. ఎందుకంటే సమయం కూడా ఇప్పటికి 1:30 అయింది, అయిపోయింది కదా. ఇప్పుడు మిగతా అతిథుల్లో ఎవరైనా మాట్లాడాల్సుకున్నా, ఏమైనా అడగదలుచుకున్నా, లేదంటే మీ స్పందన తెలియదలుచుకున్నా మీకోసం వేదిక ఇప్పుడు ఎదురు చూస్తుంది. ఈ న్యూజిలాండ్ నుంచి జగదీశ్వర్ రెడ్డి గారని వారు ఇక్కడ జాయిన్ అయ్యారండి. అంటే ఈ మధ్య, అంటే వారు అక్కడ ఉన్నప్పుడు ఒక సాహితీ సదస్సు, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సాహితీ సదస్సు నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిది అన్నమాట. వారు ఇక్కడ ఉన్నారు. వారు ప్రస్తుతం ఆస్ట్రేలియా వచ్చేసారు ఇక్కడికి. అయితే వారు నిర్వహించిన సాహితీ సదస్సు 2019లో మొట్టమొదట జరిగినటువంటి సాహితీ సదస్సు మీద జరిగిన తర్వాతను నేను ఒక పద్యం రాశానండి వారి గురించి. అంటే వాళ్ళు జరిపించిన తీరు, తర్వాతను నేను ఎప్పుడూ అంటూ ఉంటానన్నమాట, చిన్నదైన వన్నెగల దేశం అని అంటూ ఉంటాను. అయితే ఆ పద్యంతో వారిని ఒక అవకాశం ఇద్దాం. తొలి సంధ్య కిరణమై తోరణహారమై. మీరు అది ఎలా ఉంటుందంటే, మీరు ఫ్లైట్లో మీరు చూస్తూ ఉంటే అది ఒక తోరణంలా ఉంటుందన్నమాట. తూర్పు దిక్కున ఉండేటువంటి ఆ దేశం. తొలి సంధ్య కిరణమై తోరణహారమై భువి పైన ముత్యమై భువనతార. తెలుగు పలుకులతో తేనెలొలుకుచుండు సాహితీ సంస్కృతి సంఘటితము.
చిన్నదైననేమి చిరుత వంటిదటంచు జగములో పేరుందే జయముగాను. ఆతిథ్యమున లేరు అందుకోగలవారు ఆచరణీయమౌ అంజలింతు. వారు 3 రోజులు అసలు వాళ్ళు భోజనాలు అవన్నీ ఆ సభ అంతాని అద్భుతంగా నిర్వహించారండి. ఆతిథ్యమున లేరు అందుకోగలవారు ఆచరణీయమౌ అంజలింతు. జాతి మెచ్చుకున్నము జాన తెలుగని ఎంచు పలుకురెప్పుడు మీరు ప్రణతులిడుచు. సౌమ్య గుణములందు సమతుల్యముగా నుండి సాధు జనులతోడ శాంతి పదము. అయ్యా జగదీష్ రెడ్డి గారు, మీరు మీట్లో ఉన్నారు. మీ మాట వినబట్టలేదు. వారి శ్రీమతి అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారనమాట. చెప్పండి. థ్యాంక్ యూ రావు గారు. అంతా మీరే సార్, మీ నుంచే మేము చేయగలిగినాం అంత సక్సెస్ఫుల్ గా. ఎప్పటికైనా కానీ మా న్యూజిలాండ్ లో సాహితీ సదస్సు లేకపోతే ఒక తెలుగు భాషకు ఒక పట్టం కట్టారంటే అది మీ నుంచే స్టార్ట్ అయింది. మీరు ఆ రోజు వచ్చి మాకు గైడెన్స్ ఇచ్చి మీరు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అని మీరు కంప్లీట్ గా ఒక ప్రొఫైల్ అంటే ఏ విధంగా చేయాలని స్టార్ట్ టు ఎండ్ మీరు ఇచ్చిన ప్రోత్సాహం, మీరు ఇచ్చిన దాంతో మాకు ఉత్సాహం వచ్చింది. కాబట్టి మేము చేస్తామా లేదనేది మాకు చాలా లోపల భయంగా ఉండింది. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి కాదు, మలేషియా నుంచి, ఇండియా నుంచి, అంటే ఫస్ట్ టైం ఒక అంతర్జాతీయంగా సాహితీ సదస్సు అంటే ఈ విధంగా చేయొచ్చు అనేది మీ నుంచి నేర్చుకున్నాం. అంటే దట్స్ వాట్ ఇట్ హస్ ఇన్స్పైర్డ్ అస్ సో మచ్ అన్నట్టు. అంటే మాకు అంతగా ఎప్పుడు తలుచుకున్నా మాకు ఇప్పుడు కూడా ఎప్పుడైనా మీరు మాట్లాడే ఆ సాహితీ సదస్సు అనగానే మాకు ఒక విధమైన ఉత్సాహం వస్తుంది. అంటే ఒక స్వీట్ మెమరీ లైఫ్ లో ఒకటి ఉంటుందండి. ఒక దీంట్లో అది వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమరీస్ ఇన్ అవర్ సోషల్ లైఫ్ లో. ఎప్పుడు చెప్పినా కానీ ఆ సాహితీ సదస్సు మాత్రం పర్టికులర్ గా చెప్తాం. అండ్ దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. మీరు ఇచ్చిన ప్రోత్సాహమే మాకు మళ్ళీ ముందుకు నడిపించింది. అదొక్కటే కాదు, మేము ఈ మధ్యలో మా 25 సంవత్సరాల తెలుగు అంటే మా న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ 25 సంవత్సరాలు అయినప్పుడు మనము దానికి ఏ విధంగా తయారు చేయాలి బుక్లెట్ చేయించిందిగా మీ గైడెన్సే. అది మీరు చాలా తొందరగా, అంటే మాకు టైం ఎక్కువ లేకుండింది, అయినా కానీ మీరు 20 days లోపలనే మొత్తం అంతా బుక్ సంకలనం అయిపోయింది. దానికి కావాల్సిన ముందు మాటలు అయిపోయాయి, దానికి కావాల్సిన అన్ని కూడా ఒక పద్ధతిలో ఒక ఆర్డర్లో వచ్చాయి. అండ్ అది అంటే మీరు చెప్పినట్టు ఇదొక అసెట్. ప్రాబబ్లీ మేము ఉన్నాము కాబట్టి 25 ఏళ్ళు అక్కడ దాని గురించి తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి అంతకుముందు ఏమన్నా ఒక చరిత్ర, ఒక హిస్టరీ వెతకాలి, ఏం జరిగాయి, అంతకుముందు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరెవరు ఉన్నారు, ఏం చేశారు, ఏ విధంగా తెలుగు భాష కోసం కృషి చేశారనే దానికి అదొక నిఘంటు అనుకోండి. మీరు చెప్పినట్టు దానికి ఆ నిఘంటు అనేది నాకు ఇందాక మీరు ఆ 60 వసంతాల గురించి మాట్లాడినప్పుడు నాకు ఒకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళను ఏ విధంగా మనం ఇన్వాల్వ్ చేయగలము అనేది కూడా ఒక ఆలోచన చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకు కొంతమందికి ఏమో తెలుగు బాగొచ్చు, కొంతమందికి ఏమో వాళ్ళకి చదవడం కూడా రాదు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈ మధ్యలో సాఫ్ట్వేర్ మీద జాబ్స్ మీద వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు కూడా, అంటే దానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుగు సంఘము ప్రోగ్రామ్ జరిగినప్పుడు దాన్ని ఒక పార్ట్ ఆఫ్ ఇట్, దానికోసం కొంచెం సమయం కేటాయిస్తే కూడా బాగుంటుందేమో అని అనిపించింది. దిస్ ఈజ్ మై థాట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ విచ్ మీరు ఇచ్చిన సపోర్ట్ మాకు ఎప్పుడు మేము మర్చిపోము. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. నమస్కారం రావు గారు. అమ్మా చెప్పండి. కంగ్రాచులేషన్స్ అండి. 60 వసంతాలు ఆస్ట్రేలియాలో మీరు రాసిన రచన ఇంకా మేమంతా కంప్లీట్ గా చదవలేదు, బట్ మేమంతా చదివిన తర్వాత ఇంకోసారి చెప్తాము.
మీరు అలానే న్యూజిలాండ్ కూడా రాద్దామని అనుకున్నాము. ఇంత లోపల మేము అవునండి. ఆస్ట్రేలియాకి మూవ్ అయ్యాము. తప్పకుండా కానీ ప్రయత్నం చేద్దాం తప్పకుండా. షూర్ షూర్. అదే అండి, చాలా చక్కగా అంటే 60 వసంతాలు ఆస్ట్రేలియాలో అనేది అందరికీ తెలియాలి. ఎలా ఉండేది అప్పుడు ఫస్ట్ లో వచ్చినప్పుడు, ఎంత ఇబ్బందులు పడ్డారు అందరూ అనేసి అందరికీ తెలిస్తే బాగుంటుంది ఫ్యూచర్ లో కూడా. ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. మొన్న కూడా మనం తెలుగు అసోసియేషన్ దానికి వెళ్ళినప్పుడు యూత్ అది ఒకటి చూసాం మనం, స్టూడెంట్స్ ది. అవును. దాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేసేసి ఇలాంటి బుక్స్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ లో పబ్లిష్ చేసి, కొంచెం అంటే వాళ్ళందరూ తెలుగు చదవలేరు కనుక మనము ఇంగ్లీష్ లో అవును. పబ్లిష్ చేసి మీరు పెడితే అది వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది. తప్పకుండా చేద్దామండి. ఎందుకంటే ఇది భావితరాలకి అందివ్వాలనే కదా మన తపనంతాని. మన భావితరాలకి మన మూలాలు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, వాళ్ళకి మనం ప్రశ్నార్థకం కాకూడదు. వాళ్ళు ఎప్పుడున్న మన చరిత్ర ప్రశ్నార్థకం కాకూడదు. మనం కూడా ఒక ఘనమైనటువంటి ఆ దాన్ని ఏమంటారు, చరిత్ర, సంస్కృతి, భాష అన్నీ ఉన్న వాళ్ళమే అనేది వాళ్ళకి తెలియాలి. దాన్ని వాళ్ళు ఆదరించి ముందుకు తీసుకెళ్ళాలి. అది నా తపన. తప్పకుండా అండి. అదే మీరు అందరికి ఇప్పుడు శ్రీకృష్ణ రావుపటి గారు కానీ, శ్రీనివాస్ గారు చెప్పినట్టు మా అందరికి గురువు మీరే. మా అంటే మీ అందరికీ సభలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. లేట్ అయినా చెప్తున్నాను అందరికీ. సీతారాం గారు అందరికీ కలుస్తూనే ఉంటాం. శ్రీనివాస్ గారు అందరికీ, సుబ్బు గారికి అందరికీ నమస్కారం అండి అందరూ. అదే రావు గారు, నాకు ఒకటి ఫన్నీ థింగ్ ఏంటంటే మీ అందరికి చెప్పాల్సింది, నేను తెలుగు భాష అంటే అభిమానమే, కానీ రావు గారు రాసే భాషను నేను చదవమంటే చాలా కష్టపడేదాన్ని నేను ఫస్ట్ లో. కాదమ్మా, తెలుగు సాహిత్య సభలు చేస్తున్నావు నువ్వు న్యూజిలాండ్ లో, కానీ ఇలాంటి నామ భాష కాదు, మేము రాసిస్తాను అది చదవండి అని అన్నారు. రావు గారు రాసిచ్చినది నా చదవడానికే నాకు చెమటలు పట్టిపోయాయి నార్మల్ గా. అంటే రావు గారు మా అందరినీ ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే మీరు కవిత్వం రాయాలన్నా, ఏది రాయాలన్నా కానీ, ఒక పోయం రాయాలన్నా కానీ రావు గారు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు మనందరినీ. కానీ మా అందరికీ గురువు మీరే రావు గారు. మీరు చాలా థ్యాంక్స్ ఇలానే అమ్మా. మంచి మీరు ఇలాంటి బుక్స్ ఇంకా ఎన్నో రాయాలని కోరుకుంటూ, ఇంకొకటి సీతారామరాజు గారు థ్యాంక్స్ అండి. ఆఫ్రికాలో ఉండి ఆస్ట్రేలియా గురించి చదువుతున్నారు మీరు. వెరీ గుడ్ ఇనిషియేటివ్, చాలా మంచిది. అనిత కూడా అండి, అనితను కూడా కలపాల్సింది మనము. వాళ్ళ క్లాస్మేట్, సీతారామరాజు గారి క్లాస్మేట్. అవునా? ఓకే. అదే. థ్యాంక్ యూ రావు గారు, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యా సీతారామరాజు గారు. సో సమయం అందరికీ మళ్ళీ ఒకసారి విన్నపం. సమయం చాలా అవుతోంది. ఎవరైనా మాట్లాడాల్సుకుంటే క్లుప్తంగా ఒక్క నిమిషంలో ముగించమని కోరుతున్నాను. ఆ తర్వాత కొద్దిసేపట్లో మనం కార్యక్రమాన్ని ముగిద్దాం. అయ్యా మా చింతలపాటి గారు వచ్చారు, మీరు మీట్లో ఉన్నారు. నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తుంది. చాలా సంతోషం అండి. ఆలస్యమైంది. ఏం పర్లేదు చెప్పండి. ముందు మీకు శుభాభినందనలు. అయ్యా సంతోషం. మీరు ఇచ్చిన భిక్ష ఇదంతానే. అదేం కాదు, చక్కగా కావ్య రచన చేసి ఒక చరిత్రాత్మకమైన నిర్మాణం చేశారు. అది అందరికీ కూడా ఆదర్శపాత్రంగా, చాలా మందికి తెలియని విషయాలన్నీ కూడా దాంట్లో మీరు తీసుకొచ్చారు. అది అందరికీ కూడా తెలియాలి, విశ్వవ్యాప్తం కావాలి. మీ కృషికి గౌరవం లభించాలి. అందుట్లో ఈరోజు మీరు ఈ కార్యక్రమం పెట్టినట్టు నాకు చెప్పారు, కానీ ఇవాళ రథసప్తమి కావడంతో నాకు కొంచెం కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. అర్థమైందిలేండి. ఇప్పుడే నేను మీకు కాల్ చేశాను, ఇంకా మీటింగ్ జరుగుతోందా, అవునండి అయిపోయిందా అని. నేను ఎందుకంటే మీటింగ్ జరుగుతుంటే నేను సిస్టమ్ ఆన్ చేసుకుని ఇదంతా చేయాలి కదా, అందుకని కాల్ చేశాను. రిప్లై రాకపోతే సరే మొబైల్ నుంచే ట్రై చేద్దామని చేస్తున్నానండి. అలాగే తప్పకుండా. చింతలపాటి గారు మా గురువు గారు, అంటే చాలా మందికి మీకు తెలిసిందే. యాక్చువల్గా వారి గురించి కూడా ఒక పద్యం ఉంది, కానీ మరి సమయాభావం అని అంటున్నారు కాబట్టి
మరి ఆ, ఇంకా మనం ముందుకెళ్దామంటే వెళ్దాం మా గురువు గారు తప్పకుండా. గురుస్మరణ ఎప్పుడైనా అవశ్యం అండి. అదే తప్పకుండా అదే ఒక్క అదే నిమిషం. తప్పకుండా. నమస్కారం నమస్కారం స్వామి. గురుగారు. నమస్కారం సార్. నమస్కారం గురువు గారు. శ్రీనివాస్ గారు, ఎలా అయ్యా ఉన్నారు? నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? మీ దయ మీ ఆశీస్సులు. బాగున్నాను. నేను సిస్టమ్ నుంచి లాగ్ అవ్వాల్సింది అయిపోయిందేమో అని హడావిడిగా ఫోన్లో నుంచి మొదలయ్యాను. అదే బాగుంది, చాలా సంతోషం అయ్యా అండి. అయ్యా వారి గురించి నేను ఇంతకు ముందు రాసిందే అది. ఆ, క్విక్ గా చెప్పేస్తాను. ఆ. కావ్య సౌరభమెంతో గానభరితముగా కళమెత్తి చాటెడి జ్ఞానశీలి పంచకావ్యములను భాషణమునరించి విశ్వమంతయు తెల్పు వినయశీలి సంస్కృతాంధ్రములను సమముగా మధియించి రసరాగములు పంచు రమ్యశీలి అవధాన సంధానమవలీలగా చేసి వాణి కృపను పొందే భావశీలి మోహనమ్ము నీదు మురళీరవములవి తేనెలొలుకు నట్టి తీపిగలవి వాణి మా కొసగిన వరము చింతలపాటి జయము నీకు నెప్పుడు జయము కృష్ణ. ఆ చివర అందులో ఆయన మోహనం వచ్చింది అంటే చింతలపాటి మోహన మురళీ కృష్ణ అన్ని పదాలు వచ్చేసి అందులో అలాగ నేను సమన్వయపరచడం వారిచ్చినటువంటి భిక్షే. అయ్యా, అభిమానం ఉంది, కానీ ఆ అభిమానం కవితారూపంగా పొంగి రావడం అది నా అదృష్టం. పద్యరూపంగా పొంగి రావడం నిజంగా అందరికీ మనం చేస్తున్నానండి. రావు గారు ఈ మధ్య శేషపద్యాలు రాయడంలో అందివేసిన చెయ్యి అయినారు. మిగిలిన ఛందస్సులు కూడా అలవోకగా రాస్తున్నారు, చాలా బాగా రాస్తున్నారు. అందువల్ల వారు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో భాషాసేవ ఇనుమడిస్తూ ఇతోధికంగా చెయ్యాలి. అందరినీ కలుపుకుంటూ మన తెలుగు భాషకు వన్నె తేవాలి. ఏ దేశంలో ఉన్నా ఎక్కడ వారైనా అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ మన మాతృభాషని ఉజ్జీవింపజేయాలి అని నేను కోరుకుంటున్నానండి. అయ్యా నమస్కారం. తప్పకుండా. నమస్కారం. గురుగారు, మన మల్లికేశ్వరరావు గారు సీసపద్య కేసరి పేరండి. అవునండి, అవునండి. సీతారత్న గారు ఉన్నారండి? లేరు, ఇంకా రాలేదనుకుంటాను. రావు గారు వారు ఇంకా లేట్ అవుతున్నట్టుంది. మీరు సీతారామరాజు గారు మీరు కొనసాగించండి. ఎవరున్నారు? సుబ్బు గారు ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు. వారి మొబైల్లో ఉన్నారు కదా మీరు. థ్యాంక్ యూ సార్. అయితే చాలా సమయం అయింది ఇప్పటికి. ఎవరైనా స్పందిస్తే ఒక 2 నిమిషాలు ఆ తర్వాత సార్. నమస్తే సార్. అయ్యా నమస్కారం. నమస్తే సార్. నమస్తే. మీది ఇంటర్నెట్ కొంచెం ఇబ్బంది ఉన్నట్టుంది. మొబైల్ కదా. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే ఒక 2 నిమిషాల్లో మనం ముగిద్దాం. మీది కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుందండి, స్లోగా ఉంది మీ ఇంటర్నెట్. అదే ఇప్పుడు ఎలా ఉంది? మీరు వీడియో తీస్తారు కదా, మాట వినబడుతుంది. ఓకే, సరే అండి. సరే. సీతారామరాజు గారికి ధన్యవాదాలు. ఇంకెవరు ఉన్నారండి ఇక్కడ? అదే గౌతమ్ లింగ ఉన్నారు, సుబ్బు గారు ఉన్నారు, తర్వాత మన శ్రీనివాసు, రావిపాటి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. అయ్యా అందరికీ నమస్కారం. మరి ఎక్కడో ఉన్న మా తెలుగు గుబాళిస్తూ ఉంది మీ ద్వారా. మరి ఇంకా మనం చేరువ కావాలి. అవును. ఆ తూర్పు తీరంలో తెలుగు రేఖలే కాదు, మాతృభూమిలో కానీ, పశ్చిమ తీరంలో కానీ, మధ్యాంతరంలో కానీ ఎక్కడున్నా ఆ తెలుగు రేఖలు, వెలుగు రేఖలన్నీ ఒకటి కావాలని కోరుకుంటాను. అలాగే. బాగుందండి.
అలాగే సరే సరే చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. మీరు రావటం చాలా కొసమెరుపు. అసలు కాదు, అది అయిపోయిందేమో చివరికి నేను అందుకోగలను లేను అనుకుని వచ్చాను. ఆ, సరే కానివ్వండి, కార్యక్రమం పూర్తి అలాగే చేయండి. చక్కగా ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం నమస్కారం. గురుగారు. అయ్యా నమస్కారం అండి, నమస్కారం. మరి సెలవు తీసుకోనా? అలాగే అలాగే. అలాగే ఓకే అండి, ఓకే నమస్కారం. కల్లేష్ గారు, మీ వందన సమర్పణతో ముగిద్దాం కార్యక్రమం. ఆ, వారు లేరంటున్నారు. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు. ఇంతసేపు మీరు ఓపికగా ఉండి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరించారు. అందరికీ, వక్తలకి, మల్లికేశ్వరరావు గారికి, మిగతా అతిథులందరికీ మనసా ధన్యవాదాలు. ఈ ఇలాంటి పుస్తకం రావాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒక సుదీర్ఘకాల చరిత్రని ఇది రికార్డ్ చేసినట్టు అవుతుంది. అయితే ఒక అపప్రద ఎలాగూ ఉంది తెలుగు వారికి, వారి చరిత్రను ఎప్పుడూ రికార్డ్ చేయరనే ఒక అపప్రద ఎప్పుడూ ఉంది. సో ఇక ముందైనా ఇలాంటి పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి ఇది ఒక నాందివాచకంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది స్ఫూర్తిగా, ప్రేరణగా మిగతా అన్ని సమాజాలకు, అంటే మిగతా దేశాల్లో ఉన్న తెలుగు సమాజాలందరికీ ఇది నిలుస్తుందని నేను నమ్ముతూ మల్లికేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీనివాసరావు గారికి, సుబ్బు గారికి, శ్రీకృష్ణ గారికి, గౌతమ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మిగతా అందరికీ సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు థ్యాంక్ యూ. సార్. నమస్కారం. ధన్యవాదాలు. నమస్కారం. ఓకే. నమస్కారం.